హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ యాంకర్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనతో బిగ్ బాస్ సీజన్ 7 14th వీక్ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ శోభా శెట్టి మనతో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 అంటాం చూడండి, ఆ 7 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లోకి వచ్చేసి డైరెక్ట్గా ఎలిమినేషన్ అయిపోయిన శోభా శెట్టి మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అసలు శోభా శెట్టికి ఎందుకంత నెగిటివిటీ అంటే కావాలనే బయట కొంతమంది నెగిటివిటీ చేసి బయటికి పంపించారా? లేదంటే బిగ్ బాస్ వాళ్ళే టాప్ 1 స్థానంలో ఉండాల్సిన శోభా శెట్టిని ఇంకా తను చాలు అని సెవెంత్ కంటెస్టెంట్ 14th వీక్ వాళ్ళు పంపించేశారని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శోభా గారు. హలో అండి. శోభా గారు ఏమైందండి? కప్పు కొట్టేస్తారని అందరూ అనుకున్నారు. బట్ సెవెంత్ కంటెస్టెంట్‌గా 14th వీక్ దాకా ఉండి బయటకు వచ్చేసారు. కప్పు కొట్టాలని వెళ్ళానండి, అది అవ్వలేదు. బట్ ఏదొచ్చినా లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే. యా, మీరు బలంగా అనుకున్నారుగా ఈసారి కొట్టేసే వస్తాను కప్పు తీసుకొని. అంటే వెళ్ళేటప్పుడే అనుకొని వెళ్ళినానండి. కప్పు కొట్టుకునే రావాలనే వెళ్ళినా నేను. ఏదో లైక్ 5 వీక్స్ ఉంటే చాలరా, 6 వీక్ ఉంటే చాలరా అట్లా డైరెక్ట్‌గా టాప్ 1 అనుకొని వెళ్ళలేదు. యా, టాప్ 5లో ఉంటే చాలు, టాప్ అలా కూడా అనుకొని వెళ్ళలేదు. ట్రోఫీ కొట్టాలి, రావాలి. ప్రతిసారి అప్పటికే మనకు బస్ కూడా ఎలా వచ్చిందంటే ప్రోమో అన్ని మీరు చూసేటట్టయితే ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా. ఎందుకో ప్రతిసారి అబ్బాయిలే గెలుస్తున్నారు కదా. ది సీజన్ ఈజ్ ఉల్టా పుల్టా కాబట్టి అందుకే కాబట్టి 1 నుంచి 7 కేసారా? ఏంటండి? ఉల్టా పుల్టా కాబట్టి మీరు 1లో ఉండాల్సిన వాళ్ళని 7 కేసారా? అది మా చేతిలో లేదు. మీరు 1 అనుకున్నారు బట్ బ్యాడ్ లక్. నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతానండి. ఇప్పుడు ట్రోఫీ కొట్టాలని వెళ్తే అట్లీస్ట్ ట్రోఫీ దగ్గరికైనా మనము వెళ్తాము. లేదు చాలరా 5 వీక్స్ అంటే 1 వీక్లోనే వస్తాం, తెలియదు కదా. సో నేను గెల్లాలి, ఆడాలి, ట్రోఫీ ఏమంటారు కొట్టాలనుకునే నేను ఆడాను. బట్ అల్టిమేట్లీ జనాల చేతుల్లో ఉంది. సో వచ్చేసాను, ఇట్స్ నో ప్రాబ్లం అండి. కానీ బిగ్ బాస్ లో కరెక్ట్ గా ఆడారు అనుకుంటున్నారా మీరు గేమ్స్? 100% అండి. ఆడకపోతే 14 వీక్స్ సర్వైవ్ అవ్వలేను కదా, తొందరగానే వచ్చేస్తాను. బిగ్ బాస్ వాళ్ళే ఉంచారని అంటున్నారు, దానికి మీ అభిప్రాయం? ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళే ఉంచారని వాళ్ళు అనుకుంటున్నారు. ఉంచితే వాళ్ళ ప్రకారం ట్రోఫీ కూడా ఇచ్చి పంపిస్తారు కదా అండి. అంతే కదా. 14 వీక్స్ ఉంచుకునే వాళ్ళకి ఇంకొక 1 వీక్ ఉంచుకొని ట్రోఫీ ఎందుకు ఇచ్చి పంపించలేరు? పంపిస్తారు కదా. శోభా శెట్టి ఫాల్ గేమ్ ఆడే వాళ్ళని సపోర్ట్ చేస్తూ అందరి మీద అరిచేస్తూ అంత హడావుడ్లో ఉన్న శోభా శెట్టిని అసలు బయటికి పంపించడం లేదు. నైని, పావని, పూజ ఇట్లా ఎవరు వస్తే వాళ్ళని జెట్ స్పీడ్లో బయటికి పంపించేస్తున్నారు. కావాలనే శోభా శెట్టిని ఇన్ని వీక్స్ అగ్రిమెంట్ అంటే తను సీరియల్ చేసింది స్టార్ మాలో, ఇన్ని వీక్స్ అగ్రిమెంట్ చేసుకొని మరీ మాట్లాడుకొని మరీ శోభా శెట్టి లోపలికి వెళ్ళింది అని అన్న వాళ్ళకి మీ సమాధానం అని కొన్ని విన్నాము, దానికి మీ సమాధానం? నేను ఇప్పుడే వింటున్నానండి, ప్రామిస్. నేను ఇప్పటి వరకు ఈ వర్డ్ ఇది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంటే ఇదైతే కావాలని ఇప్పుడు శోభా శెట్టి మీరు నామినేషన్ లోకి వచ్చినప్పుడు మీకు ఓట్స్ ఏదైతే అంటే బయట ఓట్స్ అసలు చాలా తక్కువ పడినాయి. అంటే ఇప్పుడు ఓట్స్ ఇంత పడింది అనేసి అది చూపియరు. దెన్ హౌ దే విల్ జడ్జ్ అండి? చూపియరు. బట్ అలా అన్న వాళ్ళకి మీ సమాధానం అంతే, అలా తెలియదు కదా. తెలియనప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ మీరు మాట్లాడితే సరే మాట్లాడుకోండి, దానికి మనం రెస్పాండ్ అవ్వకూడదు. ఒకటే అండి. ఒకవేళ మీకు ఏమైనా ఛానల్లో టెలికాస్ట్ చేశారా లైవ్ లో ఏమైనా శోభా శెట్టికి ఇంత హోట్, అమర్కి ఇంత హోట్, ప్రియాంక నో కదా. అది మీ ఊహ అండి, అది మీ ఊహ. ఒకవేళ వాళ్ళకి చెప్పడం ప్రకారం నేను అగ్రిమెంట్ చేసుకొని వెళ్తే నాకు అంత బుద్ధి లేదా అండి? 14 వీక్స్ ఎవరైనా అగ్రిమెంట్ చేసుకొని వెళ్తాడా, లేక ట్రోఫీకి అగ్రిమెంట్ చేసుకొని వెళ్తాడా, లేదా టాప్ 5కి అగ్రిమెంట్ చేసుకొని వెళ్తారా? ఇట్స్ కామన్ సెన్స్. వాళ్ళ సెన్స్ లేకుండా ఎవరైతే ఇది క్రియేట్ చేశారో వాళ్ళకే చెప్తున్నానండి. నాకైతే సెన్స్ ఉంది. ఒక్కవేళ మీరు చెప్పడం ప్రకారం వెళ్తే అలా చేసుకొని వెళ్తాను కానీ 14 వీక్ వచ్చేస్తాననేసి ఎవరు వెళ్ళరు. ఎక్కడో చోట స్టార్ట్ చేస్తేనే కదా ఎండ్ అనేది పడుతుంది. ఇప్పుడు మీరు ఎన్నో వస్తాయి కామెంట్స్, అన్నిటికీ సమాధానం చెప్పలేరు. బట్ మినిమం కొన్నన్నా చెప్పే బాధ్యత మీకు ఉంటది. అంటే ఏంటంటే అండి, ఒకటే అండి, కొన్ని చెప్పాలంటే అది వ్యాలిడ్ గా ఉంటే చెప్పాలనిపిస్తుంది. మరి ఇట్లాంటి మీరు ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ చేసుకొని వెళ్తున్నారు వస్తుందండి, నిజంగా నవ్వుస్తుంది కదా ఇలాంటి నాన్ సెన్స్ ఇల్లి వాటికి. అగ్రిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియాలిటీ షో అండి. నో అగ్రిమెంట్ నథింగ్. ఛానల్ చేతుల్లో కదా, ఎవరి చేతుల్లో ఏం ఉండదండి. నేను చెప్తున్నాను కదా. సో ఏదైతే నేను 98 days లోపల ఉండి వచ్చాను, దట్స్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అల్టిమేట్ గా జనాల చేతుల్లోనే ఉంటదండి, ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. పక్కాగా మీకు ఓట్లు పడే 14th వీక్ దాకా సస్టెండ్ అయ్యారు. 13 వీక్స్ దాకా ఉన్నారు, 14th వీక్ వచ్చారు. పక్కాగా జనాల ఓట్ల వల్ల మీరు అక్కడ ఉన్నారనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు ఒకటే అండి, కొంతమందికి నచ్చలేని వాళ్ళు ఓటు వేయలేదు. ఇప్పుడు ఎవరికి నచ్చలేదని మీరు ఎలా అనుకుంటున్నారు? నచ్చిన వాళ్ళు వేసి ఉంటారు కాబట్టి. అంతే కదా అండి. నచ్చిన వాళ్ళు 100% ఓట్ వేసారు. నాకు ఓటు వేయకపోతే ఎందుకు ఉంటాను? అంతే కదా. అది నేను ఒక్కడే చెప్తానండి, అది మీ ఊహ, నేనేం చేయలేను దానికి.
వచ్చి నేను ఎవరికి వాళ్ళు ఎవరిని ఊహించుకుంటే మీరేం ఏమి చెప్పలేరు. చేయలేను. ఊహించుకో బ్రో, ఊహించుకోండి. ఓకే. ఏమొస్తే అది ఇంకొకటి ఊహించుకోండి. సరే ఊహించుకున్నారు కదా! ఆ! కేవలం స్టార్మా బ్యాచ్ ఏదైతే ఆహా! జనాలు ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా స్టార్మా బ్యాచ్, శివాజీ బ్యాచ్ హుహు. ఇలా హ్మ్. హ్మ్. కామన్‌గా పెడుతున్నారు అందరూ. స్పై ఆ! యాహ్! స్పై. హ్మ్. ఇప్పుడు ఈ అమర్‌దీప్, ప్రియాంక, శోభా శెట్టి, హ్మ్. అంబటి హ్మ్. అర్జున్ మధ్యలో హ్మ్. వచ్చాడు. ఓకే. హ్మ్. హ్మ్. మిగతా వాళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టు ఎళ్తున్నారు. అటు శివాజీ గారు, హ్మ్. యావరు, హ్మ్. పల్లవి ప్రశాంత్. హ్మ్. ఆటా సందీప్ ఎవరైతే ఉన్నారో ఆటా సందీప్ కూడా స్టార్మాలో ఉన్నారు. కానీ అతను ఈవెంట్స్ చేసేవాడు. కొన్ని హ్మ్. డాన్స్ షోలు చేశాడు. హ్మ్. వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెగ్యులర్‌గా సీరియల్ చేసి ఎవరైతే ఉన్నారో అమర్‌దీప్, ప్రియాంక, శోభా హ్మ్. శెట్టి, హ్మ్. అంబటి అర్జున్. హ్మ్. క్లియర్‌గా స్టార్మా బ్యాచ్ కనుసైగల్లో వీళ్ళున్నారు. కొంచెం ఓటు అటు ఇటు పడినా కూడా సేఫ్‌గా తీసుకొనొచ్చి లాస్ట్ దాకా ఉంచుతున్నారు. కావాలనే బిగ్ బాస్ చేస్తున్నారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అదే అండి. వాళ్ళన్నారు. నేను కూడా విన్నాను ఇది. మా ఇంట్లో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే 'కార్తీక దీపం' అనే సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అండి. హ్మ్. ప్రతిరోజు నేను వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటాను. హ్మ్. చూస్తూ చూస్తూ జనాలకేమొస్తదంటే శోభా శెట్టి మీద ఒక మొనాటనెస్ వస్తదండి. హ్మ్. ఆ సీరియల్ రోజు చూసారండి 5 ½ ఇయర్. అండ్ దట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అందరికీ తెలుసు. సీ మనకంటూ కొన్ని ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటారు. ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ క్యారెక్టర్, ఐదర్ ఇట్ ఈస్ నెగెటివ్ క్యారెక్టర్. హ్మ్. మనకంటూ కొన్ని ఆడియన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటారు. అవును. వాళ్ళ మైండ్‌లో ఉండిపోతాం. వీళ్ళు అదేలే ఏ ఏదైతే క్యారెక్టర్ చెప్తున్నారో చేస్తే ఆ స్టార్మా క్యారెక్టర్. వాళ్ళు, నేను గాని, ప్రియాంక గాని, అమర్ గాని ఉండిపోయి ఉంటాం. మనకంటూ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. హ్మ్. వాళ్ళు ఒక రొటీన్ లాగా ఓటు కూడా ఏస్తూ ఉంటారు కదా అండి. అలా ఎందుకు ఓకే. అనుకోరు మీరు? స్టార్మాలో చేసినప్పుడు అన్ని సంవత్సరాలు మనం చేసినప్పుడు మనకంటూ ఒక బేస్ క్రియేట్ అయి ఉంటది కదా! ఫ్యాన్ హ్మ్. తరపు నుంచి. అది కాదంటారు. కావాలని బిగ్ బాస్‌కి ఏం సంబంధం లేదు. మీరు గేమ్ అంటే ఆడారు నేను కాబట్టి. వాళ్ళకేం సమాధానం చెప్పాలనుకోవట్లేదండి. ఓకే. మీరు బికాజ్ గేమ్ ఆడారు కాబట్టి అక్కడి దాకా అంతే వచ్చారు. అండి. 200% అండి. అంతే కదా! హ్మ్. లేకపోతే కరెక్టే. ఎందుకుంటున్నానండి? కానీ ఎందుకు కాదు యాహ్! కాదు. ఇప్పుడు ఎవడో కామెంట్ పెడతారు కదా! హ్మ్. పెట్టేవాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ఈ హ్మ్. క్వెషన్ రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పే యెస్. బాధ్యత యెస్. మీ యెస్. పైన ఉంటది. కాదంటారా? చెప్పాల్సిందే గదా అండి. బికాజ్ ఇన్ని రోజులు ఉంచారు అంటే 100% నేను సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పకుండా ఉంటే నేనేదో తప్పు చేసినట్టే గదా! హ్మ్. నో. అది మీ ఊహకి ఏదంటారు అది మీ ఊహలో మీరు ఊహించుకున్నారు నేను ఇలా ఓకే. అది అది అనేసి. నేను తప్పు చేయలేదండి. నో. ఇప్పుడు మనిషి అన్నాక కొన్ని చోట తప్పు చేసుండొచ్చు. లోపల అరే! ఐ యామ్ కానీ శోభా పర్ఫెక్ట్ శెట్టి అని నేను చెప్పను. తప్పు చేస్తారు. తెలియక తప్పు చేయొచ్చు. దానికి మనం ఆ! మనం హ్మ్. పాయింట్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. శోభా శెట్టి ప్రతి గేమ్‌లో తప్పు చేయలేదా? ప్రతి గేమ్‌లో తప్పు చేయలేదు. ప్రతి ఆటలో ఎక్కడ? అయితే శోభా శెట్టి ఒకటే చెప్పిందండి. 20 మెంబర్స్‌లో ఇంకెవరు ఏం తప్పు చేయలేదు. చేస్తారు. ఎవ్రీవన్ డిడ్. బట్ శోభా శెట్టి ప్రతి గేమ్ కూడా అంటే ఒక హ్మ్. గేమ్ వదిలేసేయండి. 2 హ్మ్. గేమ్‌లు వదిలేయండి. హ్మ్. ఫోల్ ఆడే వాళ్ళని సపోర్ట్ చేసింది. ఫోల్ గేమ్స్ ఆడే. అదొక్కటేనే మీరు ఏదో ఒకటే నాకొకటి రియలైజ్ అయ్యానేంటంటే, ఒక అమ్మాయిని బ్లేమ్ చేయాలని చూసినప్పుడు పొరపాటున ఏదో ఒకటి మిస్టేక్ అనేది మీకు కనిపించింది. ఇంత చిన్నదని మీరు ఇంత పెద్దగా కానీ క్రియేట్ ఎందుకు చేశారు. అంతే. శోభా శెట్టి మీదే ఇంతమంది మాట్లాడతారు? శోభా శెట్టే తప్పు ఆడింది. శోభా శెట్టి ఎందుకు ఇంత ఎక్స్‌ప్లోర్ అయిపోయిందంటారు? మేబీ శోభా శెట్టి స్ట్రాంగ్. స్టాండ్ తీసుకుంటుంది. అందరితో ఫైట్ చేస్తుంది. బాగా ఆడుతుంది. మేబీ శోభా శెట్టి అంటే ట్రోఫీ గ్రూప్ గేమ్ కొట్టుకొని కోసం ఎళ్తది స్టాండ్ అనేసి తీసుకుంటదా? భయంతో స్టాండ్ శోభా తీసుకున్నారేమో నా శెట్టి మీద. గ్రూప్ గేమ్ కోసం స్టాండ్ తీసుకుంటది అనుకోవచ్చా? 100% లేదండి. అమర్ కోసం ఒకేసారి క్యాప్టెన్సీ వచ్చినప్పుడు నేను ప్రియాంక స్టాండ్ కోసం తీసుకోలేదు. చేయలేదా మీరు? ప్రియాంక కోసం ఎందుకు తీసుకోలేదు అంటే సిట్యుయేషన్ రాలేదు. సిట్యుయేషన్ రాకుండా పిచ్చిదానిలాగా వెళ్లి స్టాండ్ తీసుకుంటానంటే దానికి వాల్యూ ఉండదు. సిట్యుయేషన్ వచ్చినప్పుడే ఎవరి మీదనైనా నేను స్టాండ్ తీసుకుంటాను. కానీ స్టాండ్ తీసుకున్నాను. ప్రియాంక గౌతమ్‌కి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ! మీరు ప్రెషర్ పెట్టలేదా ప్రియాంకని నేను మెంటల్‌గా? పెట్టలేదండి. అస్సలు సరే నేనెందుకండి. అమర్ క్లియర్‌గా కనిపిస్తుంది. హ్మ్. నువ్వెందుకు ఇచ్చావు నాకు ఇవ్వచ్చు కదా! సంథింగ్. హ్మ్. హ్మ్. మీరు కూడా ప్రియాంకని ఎమోషనల్‌గా మీరు అడగలేదా? అంటే కొన్ని జస్ట్ క్వెషన్ అడగొద్దండి. హ్మ్. బికాజ్ హ్మ్. ఐ హ్మ్. డోంట్ హ్మ్. వాంట్ టు హ్మ్. గివ్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే అది కాదే కాదు. లేనప్పుడు నేను మళ్ళీ వెనకెళ్ళిపోయి బికాజ్ 'బిగ్ బాస్' చాప్టర్ నా లైఫ్‌లో అయిపోయింది. ఓకే. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హ్మ్. దిస్. హ్మ్. ఎందుకంటే హ్మ్. సాటర్‌డే ఎపిసోడ్‌లో నాకు సార్ క్లారిటీగా చెప్పారు. "ప్రియాంక నువ్వు ఎందుకు డైరెక్ట్‌గా అమర్‌కి కాయిన్స్ ఇవ్వకుండా గౌతమ్ ద్వారా ఇప్పించావో ఇప్పుడు గనక నాకు గాని, శోభకి గాని అసలు అర్థం అవ్వలేదు." హ్మ్. 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 డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. హ్మ్. హ్మ్. అర్థం అవ్వలేదు అనేసి. అది నాకు అర్థం అవ్వలేదు. అండ్ నేను ప్రియాంకని అడగలేను కదండీ. అది అవును. ప్రియాంక అవును. ఇష్టం. అవును. అవును. ప్రియాంక అవును. పాయింట్. అవును. కానీ ఫ్రెండ్ కాబట్టి ఒక మాట అడగొచ్చులే. అంటే ఫ్రెండ్ కాబట్టి అంటే అది వాళ్ళ ఇష్టం కదండీ. నేను హ్మ్. అడగాలని కూడా అనుకోలేదు. అది హ్మ్. ప్రియాంక పాయింట్, ప్రియాంక ఇష్టం. మీరు మీ ఫ్రెండ్ కోసం, అమర్‌దీప్ కోసం అంత జెన్యూన్‌గా హ్మ్. సపోర్ట్ చేశారు. అతను టాప్ 1లో, టాప్ 2లో ఉండాలి. నాతో పాటు రావాలి హ్మ్. అని అంత జెన్యూన్‌గా సపోర్ట్ చేశారు. అంతే జెన్యూనిటీ అమర్‌దీప్ మీ మీద చూపిచ్చాడా?
ఒక ఫ్రెండ్గా నేను ఉన్నంత వరకు, నేను చూసినంత వరకు ఎస్ అండి చూపించాడు. అయితే ఎందుకు బట్ ఆ వీడియో కూడా నేను పెద్దగా తీసుకోలేదు అండి. ఎందుకు అంటే అది ఏ సిచ్యువేషన్లో అన్నాడో నాకైతే తెలియదు. ఓకేనా. సో నేను హౌస్లో ఉన్నప్పుడు గనక ఈ మాట నాకే వచ్చి అమర్ అడుగుంటే అది వేరేలాగా ఉండే. కానీ అతను ఏదో పెద్ద ఫీల్ అయింటేనే శోభా శెట్టి బ్యాక్ బిచ్చింగ్ వెనకాల ఒక మాట మాట్లాడుతుంది సంథింగ్, ఆ మాట వీడియో విజువల్స్ కూడా మనం చూసాం బజ్లో. బట్ నాకు తెలియదు. అప్పుడు కూడా మీరు చాలా లో అయిపోయారు, ఎందుకు ఇలా మాట్లాడాడు. 100% ఉంటుంది కదా అండి ఫ్రెండ్ అనే మనిషి. కానీ నేను అక్కడతో వదిలేసాను. బికాస్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దాని మీద గొడవ పెట్టుకుంటే నాకు అమర్కి అది ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. అక్కడ చాలా జరిగాయి అట్లాంటిది, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా జరిగింది. కాబట్టి నేను అది తీసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఇదని. అదేదో గేమ్లో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ మిమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు ఎవరు వీళ్ళంతా అంత కోపం తెప్పించినప్పుడు అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే ఈరోజు టాప్ 2లో ఉండేవాళ్ళ, టాప్ 1లో? అక్కడ ఏంటంటే అండి, అది గేమ్ కోసం వెళ్ళాను. లోపల ఆడిందంతా గేమే. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి నేను అది తీసుకోలేను. బయటకు వచ్చిన తర్వాత ఇది నా లైఫ్, ఇది రియాలిటీ షో అనేది 3 months అది అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత దాని మీద నేను తీసుకోవాలని అనుకో. అంటే అలా రిలీజ్ అవ్వలేదు, ఇంటికి వచ్చినా కూడా నన్ను కావాలని కొంచెం రెచ్చగొట్టారు, నేను కూల్గా ఉండేవాడిని. నేను ఎందుకు రెచ్చిపోతానండి, వాళ్ళు రెచ్చగొడితే నేను ఎక్కడ రెచ్చిపోలేదు. నాకు ఏదనిపించిందో నేను అదే చేశాను. నేను ఎక్కడ నా మీద స్టాండ్ తీసుకోవాలని వచ్చిందో నేను అక్కడంతా నేను స్టాండ్ తీసుకోనండి, అంతే. ఎక్కడ నేను మాస్క్ వేసుకోవడం, నటించడం, ఫేక్గా ఉండడం, జనాలు చూస్తున్నారు నటించాలి, సింపతి కావాలి, నో, దిస్ ఇస్ శోభా శెట్టి, ఇట్లానే ఆడుతున్నాను. ఎవరు వచ్చినా నేను ఇదే చెప్పాను. అది మేబీ కొందరికి నచ్చలేదు. సంచాలక్గా మీరు బాల్స్ గేమ్ ఉంది కదా, బాల్స్ అతికిచ్చే గేమ్, ఒక గేమ్లో సంచాలక్గా ఉన్నప్పుడు బయాస్ అంటే అందరికి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. లేనండి, ఏంటంటే కానీ ఎందుకు ప్రియాంకకే సపోర్ట్ చేస్తాను? లెట్ మీ కంప్లీట్ అండి. నేను ఎందుకు అక్కడ తప్పు చేశాననేసి నేను నాకు సార్ చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకు అంటే ఆల్రెడీ బిగ్ బాస్ మెన్షన్ చేశారు, ఈ 1 week 14th weekలో జరిగేదంతా ఫన్ టాస్క్. ఆల్రెడీ చూసేటట్టయితే ఇట్స్ అ ఫన్ టాస్క్. అండ్ అర్జున్ ఆల్రెడీ ఓటప్పిల్ అడిగాడు. ఓకేనా. ఇప్పుడు శివాజీ గారు అండ్ ప్రియాంక వచ్చి నించుంటే ఓటప్పిల్లో డెఫినెట్లీ నేను ప్రియాంకకే సపోర్ట్ చేస్తానండి. బికాస్ నేను అర్జున్ ఓటప్పిల్లో నించున్నప్పుడు శివాజీ సార్ నాకు సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ ప్రియాంక, బికాస్ నాకు ప్రియాంక సపోర్ట్ చేసింది. ఐ హ్యావ్ అ క్లారిటీ అండి, దీని మీద నాకు క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్నప్పుడు ఆ రౌండ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఓటప్పిల్కి వచ్చేస్తారు. వచ్చేస్తారని తెలిసినప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేస్తానండి? నాకు క్లారిటీ ఉంది, ప్రియాంక. సంచాలక్గా మీరు ఉన్నారని మర్చిపోయారా? లేదు, ఐఎమ్. బట్ ఏంటంటే ఇది ఫన్ టాస్క్ అని మెన్షన్ చేశారు కాబట్టి, మోరోవర్ వాళ్ళు బాల్ కొట్టుకోవడం కూడా అర్జున్ కానీ ప్రియాంక కానీ చాలా ఫన్గా కొట్టుకొని ఎగురుతూ ఫన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఆ గేమ్ని. కాబట్టి నేను అలా ఎంకరేజ్ చేశాను తప్ప దీని వెనక ఎటువంటి ఇది లేదు. ఒకవేళ చాలా సంచాలకులు నేను ఎప్పుడు ఎవరైనా నేను ఇట్లా ఎంకరేజ్ చేశానా? నువ్వు ఇది ఫన్ కాబట్టి ఎంకరేజ్ చేశాను తప్ప, లేకపోతే నెవర్. ఆ ఫన్లో కూడా ఏదైనా ఫోకస్ బ్యాలెన్సింగ్ ఉంటుంటే అసలు నేను చేసేదాన్నే కాదు. ఓకే, ఇది ఫన్ కాబట్టి చేసా, అంతే. అది క్లియర్. ఎస్, అది క్లియర్. మీరు కావాలని అసలు లేదండి. ఓటప్పికి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా నేను ప్రియాంకకి సపోర్ట్ అనేసి నాకు క్లారిటీ ఉంది కదా. అవునవును. దీని తర్వాత అనవసరంగా అంటే శివాజీకి మీకు ఇష్యూ అయింది కదా ఈ గేమ్లో. ఆ తర్వాత ఇంకా నేను ఎలిమినేషన్ అయిపోతాను, నేను బయటికి వెళ్ళిపోతాను సంథింగ్, అంటే అతనితో గొడవ పడినాక మీకు అనిపించలేదా? ఇంకా ఎందుకు అనిపిస్తుంది? శివాజీ సార్తో గొడవ పడితే నేను ఎందుకు బయటకు వస్తాను? అంతే కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు గేమ్, మైండ్ గేమ్తో శివాజీ గారు. నాకు వేరే వాళ్ళ గేమ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదండి, నా గేమ్ గురించి మాత్రమే మాట్లాడతాను. నా గేమ్ వరకే నేను చెప్పగలను. మీరు ఎక్స్పెక్ట్ చేశారా 14th week వచ్చేస్తారు? ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఒకటే నా మైండ్లో ట్రోఫీ కొట్టాలి, కానీ ఇది నా టార్గెట్. అక్కడికి నేను ఎంతవరకు రీచ్ అవ్వగలను, నేను దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాను తప్ప ఎప్పుడు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా అండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదా? చేశాను. ఆ టైంకి మనం తీసుకోలేము, కానీ ఓవర్కమ్ అయిపోతాను. ఈవెన్ నా రియల్ లైఫ్లో కూడా అంతే అండి. నేను ఆ క్షణానికి నేను తీసుకోలేను, కానీ రియలైజ్ అవుతాను, ఓవర్కమ్ అవుతాను, మళ్ళీ రీసెట్ చేసుకుంటాను నా లైఫ్ని. ఇది నథింగ్ అండి లైఫ్లో. ఏమంటారు, చిన్న అంతే ఒక షో, ఇలాంటి రియాలిటీ షో నేను చాలా చేశాను కదా. బిగ్ బాస్ అది వేరే, కానీ షోస్ కూడా నేను చాలా చేశాను. రియాలిటీ షో అనేది చేశాను కాబట్టి నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. నథింగ్ ఈజ్ టెంపరరీ. అయిపోయింది. ఐ వాస్ కామ్, సెట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్
నా ఫ్యామిలీ నన్ను సెట్ చేశారు. ఓకే. ఎస్. శివాజీ గారు మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఇది ఎన్నో అసలు సమాధానం చెప్పారు అన్ని ఛానల్స్లో చెప్పారు. తెలియదండి అదే అది మీరు చూడలేదు. బట్ నాగ్ సార్ దాన్ని పాయింట్అవుట్ చేశాడు. ఇప్పుడు అది విన్నప్పుడు మీరు వినింటారేమో, లేదంటే వచ్చి చూసుంటారు కూడా చూసుంటారు. నేను అది వినలేదు, నేను చూడలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా అది అయిపోయింది, దాని గురించి అవసరం లేదు అని వాళ్ళు కూడా చెప్పలేదు. అండ్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పేశారు. తెలియదండి, తెలియదు దాని గురించి నేనేమీ చెప్పలేను. అది మీకు కూడా తెలుసు. నేను లోపల కూడా అంతే, నేను ఏదైతే చూసాను ఏదైతే విన్నాను దాని మీద మాత్రమే నేను స్టాండ్ తీసుకున్నా. ఎవరో వచ్చి చెప్తే దానికి నేను ఎక్కడ ఎవరి దగ్గర ఫైట్ చేయలేదు, నన్ను అడగలేదు. అండ్ బ్యాక్ పిచ్చింగ్ లాంటివి కానీ ఇలా అంటున్నారు అలా అంటున్నారు. కానీ అమర్దీప్ అలాంటి మాటలు మాట్లాడడం వల్ల అది నెగిటివ్ పోర్ట్రేట్ అవ్వదా బయట? నాకు తెలియదండి, అంటే వాడు ఏ ఇంటెన్షన్తో అన్నాడో నాకు తెలియదు. కాబట్టి బయటకు వచ్చాక ప్రాబబ్లీ మీరే అడగాలి అందరూ ఎందుకు అనేసి. అప్పుడు నేను మీరు సపోర్ట్ చేశారు కాబట్టి అది ఆన్సర్ ఏందో చూడాలి. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ దిస్ టాపిక్ ఎస్పెషల్లీ బికాస్ బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ నో బిగ్ బాస్ నథింగ్. సో కాబట్టి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అన్నావు అనేసి కూడా నేను అడగను. ప్రాబబ్లీ మనం ఏదైనా షూట్ అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా క్యాజువల్గా గుర్తుంటే ఫన్గా అడగొచ్చు, కానీ నేనైతే ఇది సీరియస్. కానీ శోభా శెట్టి గేమ్లో మీరు వన్స్ స్ట్రాంగ్ అలా నిలబడినారంటే మిగతా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పై మధ్యలో ఏ టీం కాకుండా ఉండే వాళ్ళకి కానీ అలా అంటే ఒక వణుకుడు స్టార్ట్ అవుద్ది. అరే తిని గేమ్లోకి వచ్చిందంటే అదైతే క్రియేట్ చేశారు మీరు. ఎక్కడ వాదిస్తూ ఉంటుంది అంటే ఒక భయం అశ్విన్ని అలానే భయపెట్టారనుకోవచ్చా? అశ్విని ఎందుకు భయపడిపోయింది? బేసికలీ షీఈ్ లైక్ దట్ అండి. అందరు చూసిన అమ్మాయి భయపడుతుంది బేసికలీ, నాట్ ఓన్లీ శోభా శెట్టి, అందరితో కొంచెం షీఈ్ లైక్ దట్ యాక్చువల్లీ. నేను భయపడించడానికి నేను ఎవరండి? ఒకవేళ అక్కడికి వెళ్ళి అశ్వినిని నేను భయపడిస్తే బిగ్ బాస్ డోర్ తీస్తారమ్మా నువ్వు బయటికి రాని. భయపడించడానికి నేను ఎవ్వరూ కాదు. మేబీ కొంచెం 1 or 2 weeks కొంచెం టైం పట్టింది అశ్వికి సెట్ అవ్వడానికి. కానీ ఆఫ్టర్ దట్ షీఈ్ బికమ్ వెరీ బోల్డ్ కదా అండి. వేరే ఇంకా ఫర్దర్ నామినేషన్ అన్ని చూసేటట్టు అయితే షీఈ్ బాగా మంచిగా నామినేట్ చేయడం కానీ గేమ్స్ కానీ చాలా బాగా ఆడింది. కానీ ఎక్కువగా షోలో అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళు ముగ్గురు, లేదంటే తేజ, మిగతా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని అనుకోలేదు అంటే కలిసిపోవడం కానీ. బేసికలీ నేను ఎట్లా ఉంటానండి అంటే బయట నేను ఎవరితో కలవను, ఎవరితో మింగల్ అవ్వను. మింగల్ అవ్వకూడదు కలవకూడదు అనేసి కాదు, కానీ ఇట్స్ మై ఐఎమ్ లైక్ దట్ అండి అంతే. నో రీజన్ నథింగ్. మీరు నా సోషల్ మీడియా కానీ వేరే ఎక్కడ చూసినా కూడా ఒక ఆర్టిస్ట్తో కానీ ఒక ఇది రీల్ కానీ ప్రైవసీ లైక్ అట్లా ఉండదండి. మళ్ళీ నా ప్రొఫైల్ నా ఫ్యామిలీ ఇంతే ఉంటుంది. ఇట్స్ మై లైఫ్ ఇస్ లైక్ దిస్ అండి. నేను నా వర్క్ నా ఫ్యామిలీ ఇది నా లైఫ్ అంతే. అక్కడికి వెళ్ళాకే నేనే చాలా షాకింగ్గా ఉన్నాను. సమ్ టైమ్స్ నాకు డౌట్ వచ్చేది, వెళ్ళేకిన్నా ముందు కూడా ఆలోచించేదాన్ని, అసలు నేను కలవను మనుషులతోనే, నేను ఇలా ఉంటానా, ఉండగలనా, 3 months సర్వైవ్ అవుతానా, చాలా సరి నాకు నేనే అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కలిసాను. ఇప్పుడు బయట ఇంకో టాక్ ఏం తెలుసా అండి శోభ గారు, ఇంకో టాక్ ఏం తెలుసా, వీళ్ళంతా కలిసి బయట ఇప్పుడు ప్రియాంక గారు అమర్దీప్ వీళ్ళు ఒక సాంగ్ చేశారనమాట, సీరియల్ చేశారు, వెళ్ళే ముందు సాంగ్ కూడా చేశారు. బిగ్ బాస్ గురించి కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఏ సంథింగ్ కన్వర్షన్ అది కూడా వీడియోలు బయటకు వచ్చాయి మామూలుగా ఫ్రెండ్లీగా. వీళ్ళు కావాలని మాట్లాడుకొని లోపలికి వెళ్ళారు, మాట్లాడుకొని ఉన్నారు. మనం ఇప్పుడు కాదు, మనం ఫైనల్లో కొట్టేసుకుందాం, ఇప్పుడైతే మనకి ఎవడైతే స్పీడ్గా ఉన్నాడో మనకి ఇది ఉన్నాడో అన్ని లైన్ సైడ్ చేసేద్దాం అన్నట్టు ఇలా పోర్ట్రేట్ అయినాయి బయట. పోర్ట్రేట్ అంటే ఇలా అనుకుంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళ చేతిలో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఎన్ని వీక్స్ ఉంటారో వాళ్ళకే తెలియదు కదా. సో ఫైనల్లో చూసుకుందాం, వేరే వాళ్ళని పంపిద్దాం అంటే వాళ్ళిద్దరి చేతుల్లో కూడా ఏముండదు కదండి. వాళ్ళిద్దరికీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వీక్స్ ఉంటారో ఏంటో అనేసి. అలా ఉన్నప్పుడు మీ చేతుల్లో ఉంటుందిగా. సరే మీ చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు, ఓటింగ్ చేతుల్లో ఉండదు, నామినేషన్ అయితే మీ చేతుల్లో ఉంటుందిగా. అవును, మీ ముగ్గురు టేస్టీ తేజ 4 నామినేషన్లు పడతాయి కదా మనకు పడకుంటే, అంటే మనకు పోటీ అనిపించేవాడికి. అది అగ్రి చేయరా మీరు? అక్కడ ఒకటే కండిషన్, బిగ్ బాస్ నామినేషన్ని మనం డిస్కస్ చేసుకుని వేయకూడదు. ఓకే, యాజ్ పర్ రూల్ మాకు ఒక రూల్ బుక్ ఉంటుంది అనమాట. ఇలాంటి చాలా ఎవరికి వేయాలి ఏంటి ఇవేమి వీఆర్ నాట్ సపోజ్. కానీ కూర్చొని మాట్లాడుకున్నారు కదా సంథింగ్, అది ఫన్నీ వే అండి. అందుకే అది పెద్దగా అక్కడ సీన్ కూడా క్రియేట్ అవ్వలేదు. బికాస్ అంతకుముందు వేరే కాన్వర్సేషన్ జరిగింది, మేబీ అది లైవ్లో ఉందేమో, ఎపిసోడ్లో లేకపోయి ఉండొచ్చేమో. అంతకుముందు చాలా ఫన్నీ, నాకు తేజకి ఒక కాన్వర్సేషన్ జరిగింది, ఈ వీక్ నేను నిన్నే నామినేట్ చేస్తున్నాను, నేను ఎలా చేస్తాను అంటే దిస్ ఇస్ మై రీజన్ దట్ దిస్ అండ్ ఆల్. ఒక ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది నాకు తేజ మధ్య. అది అయిపోయిన తర్వాత ఈ వీక్ నేను నిన్నే వేస్తాను అంటే, అరే నువ్వు నన్ను వేస్తే కనుక నాకు వేరే వాళ్ళ మీద రీజన్ ఉంది, నేను వాళ్ళనే తీసుకొస్తాను ఈ వీక్, నువ్వు వేయగానే నా నామినేషన్ మారిపోదు అనేది నా సెన్స్. కానీ ఇక్కడ ఎట్లా అవుతుందంటే అండి, మనం ఇలా చేసి ఉంటాము,
దాన్ని వాళ్ళు ఇలా తిప్పి ఇలా చేస్తున్నారు. బట్ ఓకే అండి, ఏం చేయలేము అంతే. ఇంకా కొన్ని విన్నట్టు చూసి చూడనట్టు. కానీ నామినేషన్ చాలా పవర్ఫుల్ కదా. అబ్బా పవర్ఫుల్ కాదండి, అది ఒక స్ట్రెస్. అదే 14th వీక్ 13th వీక్ ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో మీకు నామినేషన్స్ వేయకునింటే మీరు ఇప్పుడు హౌస్లో ఉండేవాళ్ళుగా. 13 వీకా? లైక్ 14th వీక్ బయటకు వచ్చారు కదా. నో నామినేషన్ అండి, ఇది డైరెక్ట్ ఆడియన్స్ కి బిగ్ బాస్ ఇచ్చేసారు ఇది. ఓకే, బిఫోర్ అయితే ఇప్పుడు టాప్ 7 అంటే నామినేషన్స్ ఉండవు, డైరెక్ట్ ఓటింగ్స్ కాబట్టి 13th వీక్ దాకా అయితే నామినేషన్స్ ఉంటాయి కదా. 12th వీక్ అంత పవర్ఫుల్ కదా నామినేషన్ అయితే. అవును, సరదాగా ఇప్పుడు కామెడీ సిల్లీ రీజన్స్ తో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. ఒకటి చెప్పనా అండి, ఆ లోపల అంత పెద్ద పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి. నేను కూడా సిల్లీ నామినేషన్ చేశాను, ఉన్న ప్రతి ఒక్కరు సిల్లీ నామినేషన్ చేశాం. అక్కడ అంత పెద్ద రీజన్ ఎవ్వరికీ దొరకదండి. ఆ వీక్ ఆ డేది బట్టి కొంచెం మిస్అండర్స్టాండింగ్ కానీ క్లాష్ కానీ వస్తే దాన్ని రీజన్ గా మార్చి నామినేషన్ వేస్తాము తప్ప అంత పెద్ద పెద్ద రీజన్ ఎవ్వరికీ ఉండదండి, ఎవరికీ ఉండదు. టేస్టీ తేజ అని శోభా శెట్టి ఒక పని మనిషి లాగా అతన్ని ఒక టిష్యూ పేపర్ లాగా, శోభా శెట్టి ఎవరితో ఉండదు, బట్ ఆ మధ్యలో కొంచెం కామెడీగా ఫుడ్ చేసి పెట్టడం, ఎవడో ఒకడు ఉండాలి కదా, మనోడు వర్క్ చేస్తున్నాడు పని చేస్తున్నాడు కదా, అలా శోభా శెట్టి టేస్టీ తేజని దగ్గరగా చేసుకుందంటే ఏం చెప్తారు? ఏం చేశాడు అంటే ఏదో వర్క్ పని చేసి పెడుతున్నాడు. ఇప్పుడు పిలిచిన తేజ ఫన్నీ టాస్క్ లో అవ్వచ్చు. తేజ బిగ్ బాస్ ఇచ్చారు కదా ఫన్ టాస్క్ చేయాలనేసి, అవును సరే చేశాడు. తర్వాత కూడా ఇప్పుడు ఎవరి వర్క్ లో మీరు ఎవరితో కలవరు కదా, తేజతోనే అంత బాండింగ్ అంటే ఏం చెప్తారు? అరే అదే అంటున్నానండి, అందరూ పర్సన్ అందరికీ కనెక్ట్ అవ్వరు. నేను అదే అంటున్నాను, ఈవెన్ ఆడియన్స్ కూడా అంతే. కొందరు కనెక్ట్ అయ్యారు, కొందరు కనెక్ట్ అవ్వలేదు. అట్లా లోపల 20 మంది కనెక్ట్ అవ్వరు, దాంట్లో తేజ కనెక్ట్ అయ్యాడు. తేజతో కూడా గొడవ పడినారు మీరు సీరియస్ గా. ఒకటే అండి, తప్పు ఉన్నప్పుడు ఫ్రెండ్ అవుతే కాంప్రమైజ్ చేసుకోవాలా అండి? అమర్దీప్ విషయంలో ఎప్పుడు అలా రైజ్ అవ్వలేదు. ఎందుకండి అవ్వలేదు? నామినేషన్ కూడా చేసిన 2 వీక్స్ అమర్దీప్ ని చేశారు, మళ్ళీ అంతే సపోర్ట్ చేశారు. టాస్క్ లో మనము గొడవ కూడా వచ్చింది, అంతే సపోర్ట్ చేశారా లేదా? సరే ఈవెన్ తేజ కూడా నేను సపోర్ట్ చేసా, ప్రియాంకకి సపోర్ట్ చేసా, అమర్కి సపోర్ట్ చేసా. శివాజీ గారు చేయలేదా? పల్లవి ప్రశాంత్ శివాజీ వీళ్ళందరూ చేయాలని నేను అదే చెప్తున్నానండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. నేను ఎవరి గురించి నేను చెప్పలేను, అండ్ ఎవరి గురించి చెప్పడానికి నాకు ఎటువంటి రైట్స్ లేదు. శోభా శెట్టి గురించి మాత్రమే మీరు అడిగితే, నేను నా గేమ్ గురించి నేను ఏం ఆడానో అది మాత్రమే నేను చెప్తానండి. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. ఈ 3 లైన్స్ మాత్రం గట్టిగా గుర్తున్నాయి. అంతే అండి, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. కానీ బజ్లో ఆ సీట్లో కూర్చున్నారు కదా, ఎంతో మంది అంటే గీతు కూడా అదే సీట్లో కూర్చొని వచ్చి ఇప్పుడు హోస్ట్ అయింది. అందరు సమాధానాలు చెప్పారు, మీరు ఒక్కరే సమాధానాలు చెప్పకుండా బయటికి వెళ్ళిన కంటెస్టెంట్ శోభా శెట్టి అని అంటున్నారా? ఓకే అండి, ఎందుకు మళ్ళీ పాత గాని తీసుకురావడం అన్నా, మళ్ళీ రివీల్ చేసుకొని కూర్చొని లేదనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఏదైతే చూసారో దట్ ఈస్ శోభా శెట్టి. మీకు ఏదైతే చూపించారో అదే మీరు ఆల్రెడీ చూసారు. కాదండి, వాళ్ళు ఆల్రెడీ చూసేశారు. ఓ తను ఇది 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 అనేసి వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు వచ్చి నేను ఏదో సమాధానం చెప్పగానే వాళ్ళ ఒపీనియన్ మారదు, అంతే కదా. రెచ్చగొట్టడం ఎందుకు, మళ్ళీ ఎందుకు, అయిపోయింది కదా. నాకు అంటే నాకు అవసరం లేదనిపించింది. వాళ్ళు అడిగినా కూడా మీరు చూసేటట్టు అయితే బ్యాక్ స్టెప్ వేసుకుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒక మనిషి కొంచెం బయటికి వచ్చిన తర్వాత కొన్ని టైం పడుతుందండి. ఇమీడియట్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు మాట్లాడండి, చెప్పండి అంటే ఎవరి వల్ల కాదండి, అది ఎవరి వల్ల కాదు. నేను అప్పుడు అక్కడ మీరు గెలిచారు. అందరం ఏమనుకున్నాం తెలుసా, బయటకు వచ్చినప్పుడు ఇంకా ఒక్కొక్కరిని ఇంకా స్పా బ్యాచ్ గురించి ఇంకా ఏమంటది, ఏం మాట్లాడుతుంది, ఎవరిని ఏం తిడుతుంది, అందరూ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు తెలుసా. కానీ అక్కడ ఏం ఉల్టా పల్టా చూడండి, చాలా కూల్గా మాట్లాడు. అది మాకు ఇప్పటికీ అర్థం కావాలంటే మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, మార్కెట్లో బయట వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఇలా మాట్లాడాలని ఏమైనా చెప్పా? అంత టైం ఉండదు నాకు తెలిసి. మోర్ ఓవర్ అలా చెప్పినా కూడా నాకు చెప్పాలనిపిస్తే అనుకుంటే ఎవరు చెప్పినా నేను చెప్తాను, అది మీకు కూడా తెలుసు. కానీ మేమందరం ఏమనుకున్నాం తెలుసా, ఏదో చెప్తుంది, చాలా వెయిట్ చేస్తా ఉన్నాం, అంటే ఏదో జరుగుతుంది, ఎవరినో అక్కడ జరిగిన కదండి. నా ఫ్యామిలీ అక్కడితో వదిలేసిరా, గేమ్ ఇస్ గేమ్ అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు బయటికి రా, 1 వీక్ వచ్చినా 2 వీక్స్కి వచ్చినా దాన్ని అక్కడితో వదిలేసి నువ్వు శోభగానే ఇంటికి రావాలి. శోభా శెట్టి అక్కడే అనిపించింది అంతే, నాకు లేదనిపించింది. బజ్ లో బయటకు వచ్చేసానండి. ఇప్పుడు వచ్చి నేను వేరే వాళ్ళ గురించి చెప్పినా నాకేం వస్తుందండి, నాకు వచ్చేది ఏమైనా ఉందా? గీతు గారు కూడా గీతు కూడా చెప్పింది, మీరేం చెప్పడం లేదు, చెప్పండి అని. మీరు ఎక్కడ హైపర్ టెంపర్ కోసం చూస్తున్నారు, ఎక్కడ హైపర్ అవుతే ఎక్కడ కట్ చేద్దాం మీమ్స్, ఎక్కడ రీల్స్ కట్ చేద్దాం, ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వలేదు.
ఒకటే అండి, ఇప్పుడు అరుస్తారు అంటే అరిచిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు నెగిటివ్ సైలెంట్గా ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదా? సైలెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు. నేను అది వాళ్ళ ఊహకే వదిలేస్తాను. వీళ్ళు నా గురించి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చాలా కామ్గా ఓపికతో అలా కాదండి ఇలా కాదండి అనేసి మీ వాయిస్తో మీరు స్టాండ్ తీసుకుంటారు. నేను ఎట్లా ఉంటానంటే ఏదైనా సరే కొంచెం గట్టిగా నా బేస్ వాయిస్తో నేను ఇది కాదు అది కాదు అనేసి నేను స్టాండ్ తీసుకుంటాను. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్వాలిటీ ఉంటుంది కదా, అలా ఎందుకు చూడలేదు మీరు? ఓన్లీ అరవడం మాత్రమే కనిపించింది మీకు. దాని వెనక నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత హడల్స్ దాటుకున్నాను, నేను కూడా ఎంత బాధపడాను. అవును. వేరే ఒక మనిషి ఏడుస్తే అది ఎమోషన్, శోభా శెట్టి ఏడుస్తే అది డ్రమాటిక్. నో ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం. కానీ స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ రతికతో ఏదైతే ఇంటరాక్షన్ ఉందో, అంటే మాకు బయట నుంచి చూసే కంటే లోపల రియాలిటీ తెలుస్తూ ఉంటుంది, వాస్తవాలు తెలుస్తుంది గేమ్ ఆడకుండా. ఆటా సందీప్ ఏదైతే ఉన్నా అంటే అందరు నాకు తెలిసి మీరు ఆటా సందీప్ అందరు కలిసి పల్లవి ప్రశాంత్ ఏదో కప్పు కొట్టినా అందరు కలిసి అతను ప్లస్ చేశారు. మీరు కూడా చెప్పింటారు, అంటే మీరు చెప్పుంటారు అదే గేమ్ ఆడి అతను ఎమోషనల్ అయినప్పుడు కూడా మీరు కూడా చాలాసార్లు ఓదర్చారు. ఎవడు పల్లవి ప్రశాంత్ ఎక్కువగా ఎమోషన్ అయినప్పుడు అతను రతికాతో కొంచెం ఇంటరాక్షన్ ఉండేది, కానీ మీరు ఎక్కడ అంటే మీరు ఓన్లీ గేములు మీ అమర్దీప్ వీళ్ళతో ఉండేవాళ్ళు, బయట వచ్చేవాళ్ళు కాదు. కానీ పల్లవి ప్రశాంత్ 100% 3rd, 4th, 5th స్టార్టింగ్ వీక్స్ కరెక్ట్గా ఆడాడు అనుకోవచ్చా? వాడు డే 1 నుంచి పాడుతాడండి. ఆ బీస్ట్ టాస్క్ కూడా అసలు ఎంత 2 secondsలో ఓడిపోయాడు వాడు. ఓకే, నేనైనా 10 secondsలో ఓడిపోయాను, వాడు 2 secondsలో 3 secondsలో ఓడిపోయాడు. గేమ్ అంటే వాడు డే 1 నుంచి ఇప్పటి వరకు ఈజ్ అమేజింగ్ అండి. కానీ స్టార్టింగ్లో కావాలని టార్గెట్ చేయలేదా పల్లవి ప్రశాంత్ని? నాకు అట్లాంటివి ఉండవండి. నాకు టార్గెట్లు ఫోకస్లు కొట్టాలి నాకు అది అసలు నాకైతే అసలు లేదండి. టార్గెట్ గిరిగెట్ నేను అనుకోను, డైరెక్ట్గా వెళ్ళి పర్సన్కి చెప్పేస్తాను, దిస్ ఈస్ యూ బ్రో, నువ్వు చేసావు నాకు నచ్చలేదు అంతే, దిస్ ఈజ్ మీ. ఏదో నేను దాచుకొని నీకు ప్లాన్లు వేసుకొని స్కెచ్లు చేసుకొని నేను ఇలా కొట్టాలి అలా కొట్టాలి నేనైతే చేయలేదండి. మేబీ అలా చేసుంటే జనాలకు నచ్చేదాన్నేమో, ఏ సైలెంట్గా ఉంది ఈ పిల్ల ఏమీ చేయట్లేదు అలా ఇలా అనుకునేవారేమో. నేను ఏదైతే ఉందో నేను నాలాగా మాస్క్ వేసుకోకుండా చాలా జెన్యున్గా ఆడాను కాబట్టి నచ్చలేదు వాళ్ళకి అంతే. బిగ్ బాస్ హౌస్లో మాస్క్ వేసుకుని ఆడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలియదండి నాకు. నీకేం తెలియదు? తెలీదు. టాప్ 5 ఎవరు వచ్చి టాప్ 2 టాప్ 1 ఎవరు అనుకుంటున్నారు? తెలీదు, అది కూడా తెలియదు. అంటే మీ ఒపీనియన్ తెలిసిపోద్ది కదా చెప్తే, అలా కూడా చెప్పకూడదు, పాజిటివ్ కూడా. హ్యాపీ అండి. నో అండి, నాకు అసలు ఐడియా. నాకు తెలిసి కంటెస్టెంట్ల మీద మీకు మనసు ఇరిగిపోయింది అనుకుంటా. వాళ్ళ మీద నాకు ఎందుకు ఇరిగిపోద్దండి? నేనున్న ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు, నేను అక్కడ లేనప్పుడు నేను వాళ్ళు ఉంటే బాగుంటుంది వీళ్ళుంటే బాగుంటుంది అనేసి నేను ఎలా అనుకోగలనండి? లేదు కదా, ఎవరు వచ్చినా హ్యాపీ. బికాస్ అండ్ అల్టిమేట్లీ ఒకటే బిలీవ్ చేస్తాను, దేవుడు ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళు గెలుస్తారు. అమర్దీప్ కొట్టొచ్చా కప్పు? నో ఐడియా అండి. ఓకే, అంత క్లోజ్ ఫ్రెండ్, అంత బెస్ట్ ఫ్రెండ్, కొట్టితే హ్యాపీ. వచ్చేటప్పుడు నేను అరే ట్రోఫీ కొట్టుకొని రారా అని చెప్పి అంబటి అర్జున్ కూడా చెప్పారు 100% ట్రోఫీ కొట్టుకొని రానా ఏం చెప్పాను నేను? అంబటి అర్జున్ కూడా ఇద్దరు గెలవాలి, అంబటి అర్జున్ అండ్ అమర్దీప్. ఇప్పుడు ఒక మనిషి నేను బాటమ్ 2లో ఉన్నాను, లో ఫీల్ అవుతున్నాడు అన్నప్పుడు, అర్జున్ మిడ్ వీక్లో నువ్వు వచ్చేస్తావురా, నేను వెయిట్ చేస్తున్నాను రా, ఎలాగో వచ్చేస్తావు కదా, ఏడుస్తూ కూర్చొని చెప్పొస్తారా? లేదా అర్జున్ ఐ విల్ బీ విత్ యూ రా, నా చేతుల్లో ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేస్తాను, కామ్గా ఉండు కామ్గా ఆడు అని చెప్పొస్తారు. ఏం చెప్పొస్తారు చెప్పండి? ఇదే కదా. ప్రియాంకకి అండ్ శివాజీ గారు కూడా చెప్పొచ్చు కదా. అందరికీ చెప్పానండి నేను, అందరూ బాగా ఆడండి, ఆల్ ది బెస్ట్, బయట కలుద్దాం 1 week, ఏది జరిగినా సారీ, గేమ్ వరకే అయిపోయింది ఇక్కడతోటి. శోభా శెట్టి బిగ్ బాస్ జర్నీ అయిపోయింది, నేను బయటికి వెళ్తున్నాను అంతే. అది నేను మర్చిపోయానండి. నేను నా లైఫ్లో మళ్ళీ ఇది రాదు అండి. నా వర్క్, నా షూట్, నా బిజినెస్, ఇక్కడతోనే నాకు టైం బిగ్ బాస్ ప్లస్ అయింది అనుకోవచ్చా? ప్లస్ అయి ఉంటుంది కదా, ఐదర్ పాజిటివ్ ఐదర్ నెగిటివ్. పాపులారిటీ ఈజ్ పాపులారిటీ. మేబీ వాళ్ళకి తెలుసో తెలియకనో చేశారు, కానీ వాళ్ళు చేయడం బాగానే అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళే ఇంకా ఎక్కువ పాపులారిటీ క్రియేట్ చేశారేమో నా మీద, ఎక్కువ బజ్ చేసి మీమ్స్ క్రియేట్ చేసి అని నేను అనుకుంటున్నాను. మనమే ఉండము భూమి మీద, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మనమే ఎప్పటి వరకు ఉంటామో మాకే తెలియదు. ఇంకా ఆఫ్టర్ ఆల్ మీరు క్రియేట్ చేసిన ఈ నెగిటివిటీ ఎన్ని రోజులు ఉంటుందండి? లైఫ్ లాంగ్ అయితే ఉండదు కదా. మీరు నచ్చేంత వరకు మీరు చేసుకోండి, నాకు ప్రాబ్లం. మీ నెగిటివ్ వర్డ్స్ కూడా ఏదో ఒక రోజు మీరు నచ్చుతారు. మీ నెగిటివ్ వర్డ్స్ కూడా ఏదో ఒక రోజు నచ్చుతారు అంతే. మీ మీద నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పనండి. ఎందుకు అట్లా అంటే వాళ్ళు ఇంకా రిలీజ్ అవుతారు కదా ఏదన్నా, వాళ్ళు రియలైజ్ అవ్వాలని నేను చెప్పట్లేదు అండి. ఐ డోంట్ నో ఎందుకు నెగిటివిటీ వాళ్ళు స్ప్రెడ్ చేశారో లేదా వాళ్ళకి అనిపించిందో ఏంటో, నేను దీని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదండి. ఓకే,
దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, అది చూసుకొని చేస్తే బాగుంటుంది. బికాస్ మీకు ఎలా అయితే ఫ్యామిలీ ఉందో నాకు కూడా నా ఫ్యామిలీ ఉంది. మీరు ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారో అది నా మీద మాత్రమే కాదు, నా ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. ఇప్పుడు నేను సఫర్ అవుతే అలాంటి కొన్ని కమెంట్స్ కానీ మీమ్స్ కానీ చూసి నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఒక హోల్ ఫ్యామిలీని అంత బాధ పెట్టించడం నీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? బికాజ్ అన్నింటికి ఒక లిమిట్ ఉంటుంది, ఇందాకే చెప్పాను. అండ్ కర్మ అండి, అల్టిమేట్లీ కర్మ దేవుడు అనేవాడు చూస్తుంటాడు. నేనైతే నా పర్సనల్ లైఫ్లో నేను కర్మని చాలా బిలీవ్ చేస్తాను అండి. కర్మ మా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అది కూడా ఆలోచించుకొని చెయ్యండి. తెలుసో తెలియకో తెలియదు, 14 వీక్స్లో ఐఎమ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. సో వాంటెడ్లీ నేనైతే మిస్టేక్ చేయలేదు. ఒకవేళ తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగి నా వల్ల మీకు ఏమైనా తప్పుగా ఆడింది అలా ఇలా అనేసి మీరు చాలా అలా తీసుకొని ఉంటే ఇప్పుడు కూడా నేను మీ అందరికీ ఆర్ట్ఫుల్గా సారీని అడుగుతాను. ఇప్పుడు కూడా నేను ఆర్ట్ఫుల్గా నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్. మీ ఎవరిని హర్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. బై మిస్టేక్ అనుకొని లేదా మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో నాకు తెలియదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా దాన్ని పెట్టుకొని ఇంకా బోలే విషయంలో మీరు కొంచెం రీగ్రెట్ అవ్వలేదా? అలా అనుకుంటే బాగుండు. బోలే విషయంలో అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు మాట్లాడారు, అతను కూడా మాట్లాడారు. రియలైజ్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ వీక్ నేను సారీ కూడా అడిగాను కదా. బోలే కానీ ఆ రోజు చెప్పలేదు కదా, ఆ రోజు నైట్ రాదండి. అదే అంటున్నాను, నాకు ఏదో నాకు సార్ కూడా చెప్పమన్నాడుగా మిమ్మల్ని సారీ చెప్పండి అంటే నాకు ఇప్పుడు చెప్పాలని అనుకోవట్లేదు సార్. నాకు ఓవర్కమ్ అవ్వదండి కొన్ని అదే అంటాను, టైం పడుతుంది. ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు డ్రామా చేయొచ్చు అంటే ఎంతసేపు అండి? ఈవెన్ వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే నేను కూడా ఆర్టిస్ట్, ఐ క్యాన్ డూ డ్రామా. సారీ చెప్పింటే పాజిటివ్ అయ్యేదేమో శోభా శెట్టి బయట. అది నేను కాదండి, నాకు రాదు అది. అంత తొందరగా నేను ఓవర్కమ్ అవ్వలేను. కొన్ని నేను అవ్వలేనండి. దట్ ఈస్ మీ, అవ్వలేను. ఇప్పుడు డ్రామా చేస్తూ ఒకవేళ వచ్చి అయ్యో అవును అనేసి జనాలు చూస్తున్నారు, నాకు సింపతి కావాలి అనుకుంటే నేను వచ్చి అయ్యో అన్నా సారీ అన్నా నేను తప్పు చేశాను అది ఇది అనేసి ఏడవచ్చండి. నో, కలిసారా బయటకు వచ్చాక బోలే? నేను ఎవరిని కలవలేదు ఇప్పుడు వరకు, ఎవరిని కలవలేదు. ఒకవేళ కలిస్తే మాట్లాడతారా బోలే గారు? అందరితో మాట్లాడతానండి. నేను అదే చెప్పాను కదండి, లోపల ఏదైతే జరిగిందో గేమ్ ఇస్ గేమ్, బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నేను వీళ్ళని అవాయిడ్ చేయాలి వాళ్ళని అవాయిడ్ చేయాలనేసి నా ఇంటెన్షన్ అయితే అస్సలు లేదే లేదు. నేను అందరితో బాగుండాలనుకుంటున్నాను. కొన్ని పీపుల్తో మాత్రం కొన్ని లిమిట్గా ఉండాలనుకుంటున్నాను. కొంతమంది అంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు అది నేను చెప్పలేను కానీ, హౌస్ లో ఉండే వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు అది నేను చెప్పలేను కానీ ఈ సీజన్ 7 నేను ఒకటే చెప్తానండి, ఈ ఓల్ సీజన్ చాలా ఇప్పుడు మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బిగ్ బాస్ 7 నో ప్రాబ్లం అండి. యూ క్యాన్ సే సేఫ్ ప్లే, యూ క్యాన్ సే మైండ్ గేమ్ బికాజ్ బిగ్ బాస్ సీజన్ 7 కాబట్టి బిగ్ బాస్ సీజన్ 7 నేను క్లారిటీ కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. 20 మెంబర్స్ ఏదైతే మీరు బిగ్ బాస్ 7 లో చూసారో కంటెస్టెంట్స్, దాంట్లో కొందరు చాలా హార్ట్ కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. కొంతమందితో కొంచెం లిమిట్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకొంతమందితో అసలు టచ్ లోనే ఉండాలనుకోవట్లేదు. ఎవరు ఏంటి ఎందుకు తెలియదు, మర్చిపోయారు. బట్ ఇదైతే నేను రియలైజేషన్ ఎలా అండి శోభా గారు? సీరియస్లీ ఇంత రియలైజేషన్ చాలా తెలివిగా మీరు హౌస్ లో ఎంత తెలివిగా ఆడారు అంటే అది మీ గేమ్. అది వన్స్ బజ్ లోకి వచ్చేసి బయటకు వచ్చేసి ఇంటర్వ్యూలోకి వచ్చేసి అన్ని ఛాన్స్లు చెప్పేసి అంత రియలైజేషన్ ఏంటి అంటే రియలైజేషన్ మీద ఎవరిని నెగిటివ్ చెప్పడం అంటే ఒకటే అండి. ఇప్పుడు ఒక్కరు నన్ను నెగిటివ్ అనుకున్నారు చేశాను అనగానే నేను వాళ్ళ గురించి నెగిటివ్ చేస్తే వాళ్ళకి నాకు ఏమి తేడా ఉండదు. ఆ వాళ్ళకే నేను ఉండిపోతాను. నో, శోభ అంటే ఇది, శోభ ఇదే చేస్తుంది. అండ్ ఒకటి ఐ వాజ్ వెరీ హ్యాపీ, సీజన్ 7లో శోభ లోపలికి వెళ్ళి ఒక బజ్ క్రియేట్ చేసింది. అరుస్తుంది, గొడవ పడుతుంది, మాకు ఇరిటేషన్, వాట్ ఎవర్ ఐదర్ నెగిటివ్. చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మీరు. చాలా మంది అండి లేడీస్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను అన్ని కమెంట్స్ ఇప్పుడే చదువుతున్నాను. నెగిటివ్ అనేది అసలు నేను చూడట్లేదండి. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. అండ్ ఎవరికో భయపడి మనం కమెంట్స్ ఆఫ్ చేసుకోవడం కానీ అది కానీ పెట్టండి. చాలా మంది ఇన్స్పిరేషన్, చాలా మంది కూడా అంటే ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడాలి. చాలా కొందరు అయితే ఎట్లా చెప్తున్నారు అంటే నా కూతురిని నీలాగా పెంచుతానండి బికాస్ యూఆర్ వెరీ ఇన్స్పిరేషన్. ఆడపిల్లలంటే ఇట్లానే ఉండాలి. కొన్ని టాస్క్లో శివంగి లాగా విరుచుకుపన్నారు కొన్ని టాస్క్లో. ఇప్పుడు 90% మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టి 10% ఇట్లాంటి కొన్ని వస్తాయి కదండి. ఇది ఆ 90% డామినేట్ చేసేస్తుంది, మోటివేట్ చేస్తుంది మళ్ళీ నన్ను. సో 100% అంతా మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏది చేసినా ఈ రోజు శోభ ఇక్కడ కూర్చొని ఇంత స్ట్రాంగ్గా ఏది తీసుకోకుండా ఓవర్కమ్ అయ్యి మాట్లాడుతుంది అంటే
ఇలాంటి కొన్ని కమెంట్స్ నేను చూసిన తర్వాత దే ఆర్ మోటివేటింగ్ మీ. ఓకే. ఇది కాదండి, దిస్ ఇస్ నాట్ యూ, మేము చూసాము, ఇది ఎందుకు స్ప్రెడ్ అయింది అనేసి కూడా నాకు తెలుసు. తెలిసినప్పుడు వై షుడ్ ఐ రియాక్ట్? మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా? సపోర్ట్ చేసిన వాళ్ళకి ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ సో 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 మచ్. సో మీరు ఏదైతే శోభని చూసారో అదే శోభ. అండ్ ఇప్పుడు కూడా కమెంట్స్ వస్తుంది, ఐఎమ్ లైక్ దట్, అలాగే ఉంటాను. నెగిటివిటీని కాల్ చేసేసాను అండ్ పాజిటివిటీని గుండెలో పెట్టుకున్నాను. నిజంగా 14 weeks నన్ను అక్కడ ఉంచారు. ఎవరు ఏదన్నా బయట ఏది క్రియేట్ చేసినా డోంట్ కేర్, వాళ్ళు ఉంచారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను, నా ఫ్యామిలీ. బికాస్ ఇక్కడ బయట నుండి నా ఫ్యామిలీ ఇవన్నీ చూసి వాళ్ళకు కూడా టైం పట్టింది. నేను చెప్పాను కదండి, నా మీద మాత్రమే ఆ ఎఫెక్ట్ పడదండి, నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. సో వాళ్ళతో కూడా తోడుగా ఉండి వీళ్ళు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను నా ఫ్యామిలీ ఉన్నంత వరకు మీకు రుణపడి ఉంటాం. ట్రోఫీ కొట్టానా లేదా వాట్ ఎవర్, ఈ 14 weeks జర్నీలో మీరు నాతో ఉన్నారు. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. కానీ నెగిటివ్ వర్డ్స్ అంతా డోంట్ కేర్ అంతే, ఎవరు ఏం పెట్టుకున్నా లైట్. ఎవరు వాళ్ళు ఇప్పుడు మీమ్స్ నెగటివిటీ ఇవన్నీ క్రియేట్ చేశారు కొత్తగా. ఏదో ఇప్పుడే ఫస్ట్ కావాలని శోభా శెట్టి గురించి క్రియేట్ చేస్తుంటే ఎస్ ఐ వుడ్ హావ్ షాక్. ఎవరిని చేయలేదు వాళ్ళు, ఎవరి మీద మీమ్స్ చేయలేదు. మీ మీద కావాలనే పిఆర్ ఒక టీం రెడీ అయిపోయి. దిస్ ఐ డోంట్ నో అండి, ఐ డోంట్ థింక్ సో. నేను ఎవరిని బ్లేమ్ చేయను, బికాస్ నాకు తెలియలేనప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలేను. నెగటివిటీ వచ్చేసింది, ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళకే చెప్తున్నాను. చేస్తున్నారు బ్రో, కొంచెం చూసుకొని చేయండి. నాకంటూ ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఫ్యామిలీ ఉంది, దేవుడు అన్ని చూస్తుంటాడు. అయిపోయింది ఏదో అయిపోయింది. నేను అదే అంటున్నాను, తెలుసో తెలియకో బై మిస్టేక్ మీకు హర్ట్ చేస్తుంటే సారీ, అంతే. సారీ చెప్పారు అంతే, అంతకు మించి. కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్ లో నేను ఏం చెప్తాను, నెగిటివ్ అంటే ఏం లేదు మీ ఆటలో. అంటే మళ్ళీ నెగిటివ్ అంటే నెగిటివ్ చెప్పాలా మళ్ళీ ఏదో అవుద్దని కాదు, జస్ట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీతో ఉన్న ఇంట్రాక్షన్ అవ్వచ్చు. అమర్దీప్ వాడి దగ్గర అదే ఫౌల్ గేమ్ ఆడతాడు. నెగిటివ్ పాజిటివ్ అంటే ఎవరు ఏదన్నా ఓవర్కమ్ అయిపోతాడు, అందరితో కలిసి మెలిసి ఉంటాడు బాగా, దట్ ఈస్ పాజిటివ్. అంబటి అర్జున్ గురించి చెప్పాలంటే మేబీ బయట చూసుకొని వచ్చి గేమ్ ఆడారు నాతో అని అనిపించింది. దట్ ఈస్ నెగిటివ్. పాజిటివ్ ఈజ్ అమేజింగ్. గేమ్ పరంగా అయితే అస్సలు ఏమంటాడు, చింపి పాడేస్తాడు. ఇట్స్ అమేజింగ్. ప్రియాంక నెగిటివ్ ఏం లేదు అండి బికాజ్ నా ఫ్రెండ్ అంతా ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను. షీఈ్ అ స్వీట్ హార్ట్, నో నెగిటివ్. వెయిట్ చేస్తున్నాను కలవాలని. 1 week అయిపోయింది కాబట్టి సో వెయిట్ చేస్తున్నా ప్రియాంక కోసం కలవాలని. పల్లవి ప్రశాంత్ నెగిటివ్ అని ఏం లేదండి. ఒకటే చోట నాకు పల్లవి ప్రశాంత్ కోపం వచ్చింది, బ్లాంకెట్ నామినేషన్ చేశాడు అనేసి. అంతకు మించి నో నెగిటివ్ ప్రశాంత్. పాజిటివ్ ఇస్ బాగానే ఉంటాడు గేమ్ పరంగా కానీ అస్సలు ఇలా ఆడతాడు. సో దట్ ఈస్ పాజిటివ్. శివాజీ సార్ బాగా ఆడుతున్నారండి. శివాజీ సార్ గురించి ఒకటే మాట చెప్పాలి అంటే, ఆ ఇంట్లో సర్వైవ్ అవ్వడానికి గేమ్ అంటే ఎట్లా ఆడాలి అది సార్కి బాగా తెలుసు. సో దాని ప్రకారంగానే ఆడుతున్నారు. చాలా మైండ్ గేమ్గా, చాలా స్ట్రాటజీతో, చాలా ప్లాన్ చేసుకొని ఆడుతున్నారు. బట్ నేను అది తప్పని నేను ఎక్కడా చెప్పను అండి. బికాస్ అక్కడ మీరు ఉండాలి, సర్వైవ్ అవ్వాలి అంటే ఇలా ఆడితేనే మనం ఉంటామండి. సో అలాంటప్పుడు మీరు కూడా అలా ఆడొచ్చు కదా గేమ్లో. అంతా నాకు రాదు కదా అండి. అలా వచ్చుంటే నేను అదే ఇందాకే చెప్పేసాను. రాదు కానీ మీరే చెప్పేస్తున్నారు అందరూ ఇలా శివాజీ గారు ఆడుతున్నారు కాబట్టి రేపు టాప్ 1కి వెళ్ళిపోతారు. అంతే కదా అండి, ఐ హావ్ అ క్లారిటీ. అది తప్పు లేదు. అండ్ ఈవెన్ నేను కూడా చెప్తున్నాను కదా, అలా ఆడితేనే ఇంకా నెక్స్ట్ ఎవరైతే సీజన్ 8కి కాబోయే కంటెస్టెంట్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకు కూడా ఇదే చెప్తాను. మనం అక్కడ ఉండాలి, సర్వైవ్ అవ్వాలంటే కొన్ని స్ట్రాటజీగా ఆడాలి, ఆ మైండ్ గేమ్ ఉండాలి. అది ఉంటేనే ఇంట్లో మనం సర్వైవ్ అవుతాం. యావర్ హీస్ డిజర్వ్ కాబట్టి టాప్ 5లో ఉన్నాడు. ఇట్స్ గుడ్. ఓకే. కానీ అంబటి అర్జున్ కరెక్ట్ గేమ్ ఆడుతున్నాడా ఆటలో వచ్చాక? అంటే ఓన్లీ గేమే ఆడుతున్నాడు, తను ఎవరి టీం కాకుండా మామూలుగా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇప్పుడు 5 weeks చూసి వచ్చిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎవరు పర్సన్ ఎవరు ఆడుతున్నా వాళ్ళకి అది అడ్వాంటేజ్ కదా. నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు తెలుస్తుంది బయట. చూసి వచ్చారు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఆడుతుంటారండి అంతే. నేను దాంట్లో అయితే నేను అర్జున్ కూడా చెప్పడం జరిగింది నామినేషన్లో, నువ్వు చూసి వచ్చావు 5 weeks, నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఒక ప్లాన్తోనే ఆడతావు అనేసి. ఇప్పుడు అర్జున్ ప్లేస్లో నేను వచ్చినా కూడా నేను కూడా అలాగే ఆడదానేమో. బికాస్ 5 weeks చూసి వచ్చిన తర్వాత నాకు ఒక గ్రాఫ్ వస్తుంది, ఓకే ఈ పర్సన్ ఇది, ఈ పర్సన్ ఇది అనేసి. దాన్ని బట్టే ఆడతామండి. నాట్ ఓన్లీ అర్జున్, ఈవెన్ అర్జున్ ప్లేస్లో నేనున్నా కూడా అదే ఆడతాను. చెప్పరా బయట లోపలికి వచ్చినప్పుడు అంటే ఎక్కడో చోట 24 hours ఉంటుంది కదా,
చాలా టైం ఉంటుంది, అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, బయట ఏం జరిగేటి చెప్పరా. లైవ్ అంబటి అర్జున్ వచ్చాడు కాబట్టి కెమెరాస్ మొత్తం రికార్డ్ కదండి. అండ్ వీళ్ళకి వచ్చేటప్పుడు మనం regular రికార్డ్ camera వీళ్ళకి వచ్చేటప్పుడు ఛానల్ నుంచి ఒక ఉంటుందండి కొన్ని కండిషన్స్. బయట జరిగేది మీరు ఎవరితో ఏమీ డిస్కస్ చేయకూడదు. ఎక్కడ ఎవరు బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారు కదా, ఇక్కడ ఒక చోట అన్ని కెమెరాలో తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ చెప్పాలని వచ్చినా కూడా ఇమీడియట్లీ దే విల్ స్టాప్. కెమెరా వాళ్ళు కొంచెం అలా నిద్రపోయినా కూడా ఒక కెమెరా అయితే ఓకే అండి, ఎన్ని కెమెరాస్ ఉంటాయి కదా, అసలు హైలీ ఇంపాసిబుల్ అండి అట్లాంటివి జరగనే జరగదు. నైని పవన్ వచ్చింది కదా, నైని పవన్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరూ అనుకున్నారు, ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయారు. అమర్దీప్ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది, నువ్వు అలా కాదు అమర్, నువ్వు ఇది ఇంకొకటి ఆడదు ఇదని. బయట విషయాలు చెప్పడం వల్ల తను బయటికి వెళ్ళిందని కూడా అంటారు, ఎంతవరకు వాస్తవం? నేను ఎపిసోడ్ చూడలేదండి, ఈవెన్ ఐ డోంట్ నో ఎవరెవరు ఏ రీజన్ మీద వచ్చారో ఓకే, అసలు నైని నాకు పవన్ తెలియదు. సో నేను ఏ ఎపిసోడ్ అంటే కంటెస్టెంట్ అన్న తెలుసా? చూడలేదు. కంటెస్టెంట్ అని ఏమన్నా ఐడియా ఉందా నైని పవన్? అరే ఏంటండి ఇట్లా అంటారు? నైని పావని ఐ నో కదండి, మా బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ వచ్చేసి వెళ్ళిపోయింది కదా తను. అయ్యయ్యో ఆయన అసలు నాకు అదే షాక్. తను స్ట్రాంగ్ కంటెస్టెంటే కదండి, మీరు కూడా చూసారు, గేమ్ కూడా ఆడుతుంది, ట్రై చేస్తుంది. అశ్విని, తను, పూజ బాగానే ఆడింది. నేను కూడా అదే షాక్, ఎందుకు బయటకు వెళ్ళిపోయింది అనేసి. అప్పుడే ఒకటి అనిపించింది మాకు, దిస్ ఇస్ ఉల్టా పుల్టా. సో ఎవరు ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. డిసైడింగ్ ఆన్ బిగ్ బాస్ అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ ఓటింగ్స్. బయట జరిగేటి ఏం తెలియదు మీకు, లోపల ఇంత పర్సన్ కూడా తెలియదు, ఏమీ తెలియదు అసలు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది కూడా తెలిసి ఏమన్నా వచ్చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అంతే అండి, నో రీజన్. బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంటాం అంతే, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది. ఆట సందీప్ అప్పుడే వెళ్ళిపోతారని అనుకున్నారా మీరు? ఎవరైనా వెళ్ళొచ్చు కదా అండి, ఆట సందీప్ వెళ్ళిపోయాడు కదా ఉంటారని అనుకున్నాము. బట్ అక్కడే 2 వీక్స్కి చాలా ఫ్యామిలీ హోమ్ సిక్ అయిపోతున్నారు. మేబీ అది ఏమైనా రీజన్ ఉండొచ్చు. 2 వీక్స్ చాలా డల్ అయిపోయారు సార్ మన మాస్టర్. ఫ్యామిలీ హోమ్ సిక్ అనుకుని మేబీ ఇదేమైనా వన్ ఆఫ్ రీజన్ ఉండొచ్చేమో అని మేము అనుకున్నాము, కానీ నాకైతే తెలియదు, ఇప్పటివరకు కూడా తెలియదు. బట్ హ్యాపెన్స్. పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టేస్తాడు అనుకోవచ్చా ఈ 2 days? నాకు తెలియదండి ఎవరు గెలుస్తారో. నో. సో ఫినాలేకి నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడ చూసి ఓకే అనుకోవచ్చు, అంతే తప్ప నాకు కూడా తెలియదు ఎవరు అసలు ఎవరు గెలుస్తారని కూడా తెలియదు. నువ్వు ఆడియన్ లాగా చూస్తూ ఉంటారు అంతే అండి. నేను మీలాగా కూర్చొని ఓకే వీళ్ళ అనేసి చూస్తాను, ఎదురు చూస్తాను ఎవరు గెలుస్తారు అని. కానీ ఇప్పుడు మీరు సింగిల్గా లోన్లీ అంటే అందరూ నామినేషన్ చేసినప్పుడు కొంచెం ఎమోషన్ ఉంటుంది కదా, లోన్లీ అయిపోయి ఎవరు చెప్పుకోలేక తెలియక అమర్తో కూడా ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ప్రియాంకతో ఉండొచ్చు, సింగిల్ అయ్యొచ్చు మీరు, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఎమోషన్స్ వేస్తారు కదా. అదే అండి, కొన్ని ఉంటాయి, ఎమోషన్ అవుతాం, ఇంకా అక్కడ ఏం ఆప్షన్ లేదు, ఓవర్కమ్ అవ్వడం అంతే. అప్పటికి ఆ సిచ్యువేషన్కి థింక్ చేయడం, తర్వాత చలో బ్రో రేపటి నుంచి గేమ్ ఆడాలి, కొట్టాలి, అంతే అయిపోయింది. కానీ చాలా సాధ్యం కాదు కదా అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే. అందరం చెప్పొచ్చు ఊరికి ఏడుస్తుంది, కావాలని చేస్తుందని, అక్కడ నిలబడి ఎమోషనల్గా నిలబడాలంటే మామూలు విషయం కాదు కదా అక్కడ లోపల. అంతే కదా అండి, అది అర్థం చేసుకుంటుంటే బాగుండేది. మీ ఎమోషన్ మీకు ఎంత గొప్ప, నా ఎమోషన్ నాకు ఎంత గొప్ప. సింపతితో ఏడ్చుంటే మేబీ నేను అలాగే అనుకున్నంత ఈజీ కాదు కదా బిగ్ బాస్. ఏదో మనం ఫిజికలీ మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలో ఆ హౌస్లో సర్వైవ్ అవ్వాలంటే మెంటలీ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఫిజికల్ కింద మెంటలీ ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి లోపల మనం సర్వైవ్ అవ్వాలంటే. శివాజీ గారు గేమ్స్ కూడా ఎక్కడ బాగా ఆడారు. గేమ్స్ అన్నా ఆయన కొంచెం మైండ్ గేమ్ శివాజీ బాగానే ఆడారు. అదే అండి చెప్పేసి ఆల్రెడీ మీరు చెప్పిన క్వశ్చన్ అన్నింటికి మేబీ ఐ హోప్ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా బయటకు వచ్చాక మీ ఫియాన్సీని బిగ్ బాస్ హౌస్లో మీరు కొంచెం లో అయినప్పుడు, లేదంటే ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉంటుందో, ఎలా అనిపించింది మీ ఫియాన్సీని? అందరు షాక్ అయ్యారంటే శోభ వాళ్ళ నాకు ఆ బిగ్ బాస్ హౌస్లో నా మమ్మీ అండ్ నా ఫియాన్సీ రావడమే ఇట్స్ అ బెస్ట్ మెమోరీ అండి. ఎవరు అడిగినా నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను, వాళ్ళిద్దరూ రావడమే నా బెస్టెస్ట్ మెమోరీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఈవెన్ మీరు చూసేటట్టయితే నా జర్నీ వీడియోలో కూడా నాకు ఎక్కడా నేను ఏడవలేదు, నాకు ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ మా మమ్మీ అండ్ ఎప్పుడు నేను యశ్వంత్ని అయితే చూసాను, నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. చాలా మంది తెలియదు కదా, కొంచెం ఫీల్ ఎందుకు ఇప్పుడు కూడా నేను అవుతున్నానంటే ఫినాలేలో వాళ్ళిద్దరూ ఉండుంటే అక్కడ స్టేజ్ మీద బాగుండేది అని నేను అనుకున్నాను, కానీ అవ్వలేదు. అట్లీస్ట్ యశ్వంత్ స్టేజ్ మీద చాలా ఫియర్ కదా యశ్వంత్, మీ ఫియాన్సీకి యశ్వంత్ గారికి ఫియర్ అంటే లైక్ స్టేజ్ అంటే నో ఫియర్ అండి. వాడు అసలు రెచ్చిపోతే శోభ కింద ఇంకా స్ట్రాంగ్, హీస్ నాట్ అ ఫియర్. కొంచెం కెమెరా షై అవుతాడు అండ్ బయట ఎక్కువ యాక్టివ్ గా ఉండడు అంతే. ఈజ్ నాట్ ఎట్ ఆల్ టాకెటివ్. నేను అసలు మాట్లాడితే ఇప్పుడు నేను టాకెటివ్ కాదంటే జనాలు కొడతారు నన్ను, అంతా మాట్లాడతామని. బట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టాకెటివ్, చాలా కామ్ పర్సన్ అలా ఉంటాడు. కెమెరా షై కొంచెం. మీకు సపోర్ట్ ఎలా ఉండేది మీ ఫియాన్సీ నుంచి? బయటకు వచ్చాక నెగిటివిటీని
అవి చెప్పకపోవడం, ఫోన్ ఇవ్వకపోవడం ఇవన్నీ అంత కేర్గా చూసుకున్నారు కదా, ఏమనిపించింది అంటే? అది ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మనం దానికి ఒక టైటిల్ ఇవ్వలేమండి. ఈజ్ రెస్పాన్సిబిలిటీ, వాడే చూసుకోవాలి ఇదంతా. సో రెస్పాన్సిబిలిటీ కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. సో దానికి నేనేదో స్పెషల్గా థ్యాంక్స్ చెప్తే అది కరెక్ట్ కాదు, అది వాడి రెస్పాన్సిబిలిటీ కదా. సో బాగా చూసుకున్నారు. అండ్ అదే చెప్పాను, కొన్ని వీళ్ళు ఏదైతే చేశారో మనతో వాళ్ళు చెప్పుకోరు, కానీ వాళ్ళకంటూ ఒక ఉంటుంది కదా. మమ్మల్ని అలా నెగిటివ్గా మీరు పోర్ట్రేట్ చేసి కమెంట్ చేసినప్పుడు కొన్ని తీసుకోలేదు, కానీ నాకు చెప్తే ఎక్కడ నేను ఇంకా ఫీల్ అవుతాను అనేసి డిస్కస్ అయితే చేయలేదు. ఐ వాజ్ ఓకే. బట్ మీకు ఎలా తెలిసింది నెగిటివిటీ ఇట్లా అంటున్నారు, నేను నా ఆటనే ఆడాను కదా, ఎందుకు ఇలా మీకు ఎలా తెలిసింది? మీకు ఫోన్ ఇవ్వలేదు అసలు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదండి కొన్ని కొన్ని ఏంటి ఎందుకు అని చెప్తే దిస్ 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 అనేసి ఆబ్వియస్లీ వస్తుంది కదా. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కానీ బయట ఇంట్లో వాళ్ళు కానీ, అండ్ కొన్ని కమెంట్స్ రావడం కానీ నా పాజిటివ్ కమెంట్స్లోనే నాకు కొన్ని ఆన్సర్స్ తెలిసిపోయింది అంతే. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఏదో కొన్ని మీమ్స్లు అవ్వలు ఇవ్వలు టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, అసలు ఏ ఒక్క మీమ్స్ నేను చూడలేదు. నాట్ ఈవెన్ పాజిటివ్ది కూడా చూడలేదు, నెగిటివ్ది కూడా చూడలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు నిన్న కూడా ఈవెన్ కన్నడలో కూడా అండి నాకు కొందరు పంపిస్తున్నారు మీమ్స్. కన్నడ వాళ్ళు చేసిన మీమ్స్ కొన్ని చూసాను, కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే కన్నడలో పాజిటివ్ చేశారా? ఈవెన్ ఇక్కడ పాజిటివ్ ఉంది, అక్కడ పాజిటివ్ ఉంది. తెలుగు వాళ్ళు కూడా పాజిటివ్ గానే ఉన్నారు నా మీద, అలా చెప్పట్లేదు నేను. ఎక్కడో కొంతమంది అండి, కొంతమంది అంతే. ఐ డోంట్ నో అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. బట్ ఐ హోప్ అన్ని సెట్ అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేసి. ఇంకో బిగ్ బాస్ వస్తే మర్చిపోతారులేండి. బిగ్ బాస్ రావాల్సిన అవసరం లేదండి. ఇంకొక 1 వీక్ అంటే నెగిటివ్ ఉండే వాళ్ళకి ఇంకా ఏముంటది, ఇంకొక 1 వీక్ పాజిటివ్ ఓకే, నెగిటివ్ ఏముంటది, ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతాడు. సరే ఇప్పుడు నెగిటివ్ చేసి వాళ్ళకి ఏమైనా ఆస్కర్ ఇస్తారండి? ఏముండదు ఆస్కర్ అయితే ఇవ్వరు కదా, అంతే కదా. సరే ఇప్పుడు నెగిటివ్ చేసి నన్ను ఏం చేయాలనుకున్నారు? మీరే పట్టించుకున్నప్పుడు ఏముంటది? అదే అంటున్నాను, ఇప్పుడు నేనే తీసుకోను, నా ఫ్యామిలీయే తీసుకోదన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సరే చేసుకోండి, మీకు ఓపిక ఉన్నంత వరకు చేసుకోండి అంతే. అంతకుమించి నేను ఏమీ చెప్పను, నేను ఎవరిని బ్లేమ్ చేయను. శోభ గారు, మీరు గ్రాండ్ వెల్కమ్ కూడా చేశారు, చాలా మంది వచ్చారు, చాలా గ్రాండ్ గా జరిగింది. బయటకు వచ్చినప్పుడు మీకు పాజిటివ్ గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు, చాలా గ్రాండ్ గా చేసిండ్రు కదా. అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది అనమాట. 3rd వీకే రావాల్సింది, ఇన్ని రోజులు ఆగారు, ఒక వీడియో వైరల్ అయింది అనమాట. మీరు నన్ను ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ అని మీరు చెప్పారు. 3rd వీక్ వెళ్ళిపోవాల్సింది, మీరు ఎన్ని వీక్స్ ఉన్నారు అనేది కూడా ఒకటి వాళ్ళు చెప్పారు మీతో ఫేస్ టు ఫేస్. అది కూడా పాజిటివ్ తీసుకున్నారు మీరు. నేను కాదండి, అది నేను తీసుకోలేదు అనుకోండి. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. మీకు అనిపించింది బ్రో నేను రావాల్సింది, నేను రాలేదు, ఉన్నాను కదా. సమాధానం చెప్పడం అంటున్నా, చెప్పాలి, ఉండి చూపించాను కదా. సరే 3 వీక్ అనుకున్నారు, 4th వీక్ అనుకున్నారు, 5th వీక్ అనుకున్నారు, పోనీ 6th వీక్ అనుకున్నారు, 7th వీక్ అనుకున్నారు. మీరు అనుకునే ప్రతి వీక్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి 14th వీక్ నిలబడ్డాను కదా. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఆన్సర్ అక్కడే ఉంది, మీరు అడగాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ కూడా లేదు. అక్కడే ఆన్సర్ తెలిసింది కదా, 14th వీక్ నిలబడ్డాను కదా, దట్ ఈస్ ఆన్సర్ అంతే. సూపర్. ఇంకా బిగ్ బాస్ అయిపోయింది. శోభా శెట్టి అంటే బుల్లెట్ కంటే స్పీడ్ గా తన వాయిస్ కానీ తన ఆన్సర్స్ కానీ అలా ఉంటాయి అంటారు. శివాజీ గారు కూడా కొన్ని విషయాలు భయపడినారు, అమ్మో ఈ అమ్మాయి ఎందుకని, బోలే బయటకు అలా వచ్చిందిలే, బయటకు మీకు తెలియదు అంతే. మనం దాని గురించి ఇంకా ఐ హోప్ మీకు కావాల్సిన కానీ చాలా వెయిట్ చేశారు. అమర్దీప్ కి శోభా శెట్టి గొడవ అవడం కోసం ఇంకే లాస్ట్ చాలా సారి కొట్టుకున్నామండి. ఎందుకు గేమ్ లో ఫైనల్లీ వేరు కదా, ఇప్పుడు అందరు అవుట్ అయ్యి మీ ముగ్గురే ఉంటారు, అమర్దీప్, ప్రియాంక, మీరు. ఏం జరుగుద్ది అప్పుడు? గేమ్ జరుగుద్ది, క్యూరియాసిటీ ఉంటది కదా, ఏమవుద్ది అంటే శోభా శెట్టి బ్యాక్ అవుద్దా? శోభా శెట్టి ఇప్పుడు తన గేమ్ తను ఆడుతూ అమర్దీప్ కోసం కూడా కొంచెం సపోర్ట్ చేసి ఆడిచ్చింది, అది అతను గుర్తుపెట్టుకోలేదు అంతేనా? తెలియదండి, గుర్తులేదు, మర్చిపోయాను అంతే. దేని గురించి నేను కానీ మీకు ఏమైనా మెమోరీస్ ఉన్నాయి ఫైనల్లీ బిగ్ బాస్? అంతే అండి, ఇట్స్ మై మెమోరీ, ఇట్స్ మై నా ఫియాన్సీ స్టేజ్ మీద రావడం, మా మమ్మీ హౌస్ లోకి రావడం, దిస్ ఇస్ మై బెస్ట్ మెమోరీ. కంటెస్టెంట్లు ఏం లేవా? కంటెస్టెంట్స్ లో ఏమీ లేవండి. కంటెస్టెంట్స్ లో ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, ఇది మీరు ఏదో ఏమీ లేదు. ఇది ఎలా ఉంది తెలుసా, మీరు ఒక సీరియల్ యాక్ట్ చేశారంటే వెళ్ళామా, షూట్ చేసుకున్నామా, వచ్చామా, ఫ్యామిలీతో ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంది. ఐ వాజ్ లైక్ దిస్ అండి, నేను అదే అంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్ళారా, టేస్టీ తేజ ఉన్నాడు, ఇద్దరు ఎంటర్టైన్ చేశాడు తేజ, మీరు కూడా ఎంటర్టైన్ చేశారు. అంతవరకు అయిపోయిందా? ఓకే, బయటకు వచ్చారా మీరు, మీ ఫ్యామిలీ వచ్చింది, అందరు జనాలు చూసారు, మీరు కూడా చూసారు, వచ్చారు, మళ్ళీ మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ మై లైఫ్ అండి, బికాజ్ ఇదంతా షూట్
అంతే అయిపోయింది. కొత్తగా మీకు ఎవరు ఏమి క్లోజ్ గా కనెక్ట్ అవ్వాలి, కొత్తగా మీరు క్లోజ్ గా ఉన్నారు. ఇప్పుడు నాకంటూ ఫ్యామిలీ ఉంది, నాకంటూ వర్క్ ఉంది, నా పర్సనల్ లైఫ్ లో నేను బిజీగా ఉంటాను కదండి. 100% కలుస్తాము, మాట్లాడతాం, ఇక్కడితో ఆగిపోదు, ఉంటుంది. కానీ హౌస్ లో వేరేలాగా ఉంటుంది. 24 hours మనం అక్కడే ఉంటామండి. ఇంకొక పర్సన్ మాకు టచ్ లో ఉండదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు, నా పనిలో నేను బిజీ ఉంటాను. సో టైం కుదిరినప్పుడు కలుస్తాము, టచ్ లో ఉంటాము, మాట్లాడతాము. కానీ బెస్ట్ మెమొరీ ఇస్ దట్ అండి. నేను ఎక్కడైనా చెప్పాను, నేను ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, దిస్ ఇస్ మై బెస్ట్ మెమొరీ. నాకు ఉన్నంత వరకు నాకు ఉండిపోతుంది అది, అంతే. కానీ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా చాలా మంది మీకు సపోర్ట్ చేశారు. అవును, చాలా మంది ప్రియాంక ఫ్యాన్స్ కూడా. అవును, చాలా మంది సపోర్ట్ చేశారు. అదే చెప్పానండి, వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ఫుల్ గా ఉంటాను ఎప్పటికైనా సరే. కానీ మీరు ఎప్పుడు భయపడలేదు నామినేషన్ టైం వచ్చేసరికి, ఎవరికి వేయాలి, వేస్తే ఏమనుకుంటాడా? చూసే ఉంటారు నామినేషన్లో, మేబీ నేను ఎక్కడ భయపడింది కానీ ఇది కానీ. దిస్ ఇస్ మై పాయింట్ బ్రో, ఇది దీని మీద వేస్తున్నాను. కానీ మేమందరం చాలా వెయిట్ చేసింది తెలుసా, మీ దగ్గర ఒక క్వశ్చన్ కోసం, నేను వెళ్ళిపోయే లోపు బయట పెట్టేస్తాను అసలు మొత్తం, అది సిచ్యువేషన్ బట్టి అన్నారు. మీరు ఏం బయట పెడతారు ఏంటి అనేది మేమైతే అందరూ స్ట్రాంగ్ ఉమెన్ ఏదో జరుగుతుందరా, తప్పుని చూపిస్తుంది, ఏదో బయట పెడుతుంది, మేము వెయిట్ చేసాము. బట్ ఫైనల్లీ మిమ్మల్ని బయటికి పంపించారు. అది వాళ్ళ చేతిలో ఉంటే బయట పెట్టే వాళ్ళ ఏం లేదండి, అయిపోయింది కదా అక్కడతోటి. నాకు శివాజీ సార్ నామినేషన్ చేస్తారు అనుకున్నాను, చేయలేదు, అయిపోయింది అంతే. ఓకే, మీరు చాలా జెన్యున్గా ఆడినా కూడా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మీ గేమ్ మీరు ఆడి నెగిటివ్ ఆర్ పాజిటివ్స్ అందరినీ మీ పేరు వాళ్ళు పలికేలా చేసుకొని బిగ్ బాస్ 7 మీ లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా పెట్టుకొని మీ ఫ్యామిలీ, మీ ఫియాన్సీని చాలా హ్యాపీగా, అంటే వాళ్ళు అనుకున్నట్టు ఇన్ని వీక్స్ మీరు పెట్టుకుని, మీరు అందరి గుండెల్లో, అంటే జనాల్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ గుండెల్లో మీరు వెళ్ళిపోయి ఈరోజు మాకు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆన్సర్లు కూడా చాలా బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా ఎలా ఉందో మీ ఆన్సర్లు కూడా అలాగే ఉన్నాయి, ఎక్కడ రివీల్ అవ్వలేదు. చూస్తాను మీకు క్లోజ్ గా ఎవరు ఉంటారు, మీరు ఎవరిని ఎక్కడ దాకా పెట్టారు, ఆన్సర్ చెప్పలేదు కదా. మేము అంటున్నారా? అంతే అండి, కొన్ని ఉంటాయి, అదేదో అంటారు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అలా ఎంతన్నా లోపల కొన్ని ఉంటాయి, అదే కొన్ని ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకండి మౌనిత అంటారు, మౌనిత క్యారెక్టర్ అంటారు, పర్లేదండి. మౌనిత రియల్ గా శోభా శెట్టి అంటే చాలా క్యూట్ స్వీట్, చాలా రియాలిటీలో ఉంటారు. అంటే ఒకటి తెలుసుకున్నారండి, చాలా జెన్యున్ గా ఆడినా కూడా జనాలకి నచ్చదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ లో మేబీ డ్రామా చేయాల్సింది అని బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. లేదంటే శోభా శెట్టి ఎక్కడ కనపడలేదు, ఓన్లీ మౌనితానే బయటకు వస్తుంది. చెప్పాను కదండి, మొనాటనెస్ అలా చూసి అంతే, అది చూసి ఆ నెగటివ్ షేడ్ లో నన్ను ఆ ఒక్క సీరియల్లో మొనాటనెస్, బేసికలీ మీకు మొనాటనెస్ వచ్చేసింది నా ఫేస్ మీద. కాబట్టి అది నేను జనాలు తప్పనేసి నేను ఎక్కడ అన్నానండి, బికాజ్ అలా నేను ఉండిపోయాను వాళ్ళకి. అప్పుడు నేనేం చేయలేను కదా అండి. సో ప్రాబబ్లీ ఇంకా నెక్స్ట్ ఇంకొక దాంట్లో వస్తాను కాబట్టి అప్పుడు మోనితని మర్చిపోతారు, బిగ్ బాస్ని మర్చిపోతారు, కొత్త దాన్ని కనెక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ శోభ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మా ఇంటర్వ్యూ? చాలా అడగలేదు క్వశ్చన్లు, మీరు అడిగినా మీరు ప్రిపేర్ అయ్యారు మెంటల్గా? నో ప్రిపేర్ నథింగ్ అండి. ఒక్కటే అండి, కొన్ని ఏంటంటే అయిపోయిన దాని గురించి మాట్లాడకూడదు అనేసి నేను ఆల్రెడీ అనుకున్నానండి. ఈవెన్ బజ్లో మీరు ఏదైతే అన్నారో అయిపోయిన దాని గురించి మాట్లాడినా అది వేస్ట్, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. సో కాబట్టి అయిపోయింది, కొన్ని చెప్పాలని అనుకోలేదు. నేను ఇది నానది వద్దు, నాకు దిస్ ఇస్ మీ. నేను ఇలా కలుస్తారా శివాజీ గారిని, పల్లవి, ప్రశాంత్ ఎవరిని బయటకు వచ్చాక? ఫినాలేకి వెళ్తున్నాను కదా, బయట కూడా కలుస్తా, ఎందుకు కలవనండి. కానీ అమర్తో ఏం మాట్లాడుతున్నారు మేము చూడాలి ఆ రోజు. అమర్ తోట ఇదైతే ఇప్పుడు తీయనండి, ఇవి కాదు మామూలు కన్వర్షన్ ఉంటది కదా. అయ్యో 100% అండి, చూడొచ్చు మీరు. అండ్ కావాలంటే మీ ఛానల్లోనే నేను అమర్ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాము, అప్పుడు నేను అడుగుతాను, ఒరే ఎందుకు చెప్పావరా చెప్పు, నాకు నచ్చలేదు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నాకు ఆన్సర్ చెప్పు, ఎందుకన్నావు బ్యాక్ బిచ్చింగ్ అని నేను అడుగుతాను 100%. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తే చూడాలి, నాకు కూడా కావాలి కదా. ఎస్ అండి, అంతే. థ్యాంక్ యూ శోభ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.